కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీక అయితే కనిపించిన నాలుగో సింహమేరా పోలీస్. ఈ సినిమా డైలాగ్ చూసినప్పుడల్లా ఆయన కోసం చెప్పాలనిపిస్తుంది. ఒక దర్యాప్తు అధికారికి వై కేటగిరీ భద్రత కల్పించారంటే అది ఆయన సత్తా. వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ, అందరికీ జేడి లక్ష్మీనారాయణ అంటేనే గుర్తుకొస్తారు. అతనే జేడి లక్ష్మీనారాయణ. రాజకీయ నేతగా, సామాజికవేత్తగా, వ్యవసాయదారుడిగా, మంచి అధికారిగా 360 డిగ్రీ కోణంలో ఉన్న పర్సనాలిటీ ఆయన సొంతం. అలాంటి వ్యక్తి ఇవాల్టి మన 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్ గెస్ట్ వివి లక్ష్మీనారాయణ గారు. వెల్కమ్ టు 10 టీవీ పాడ్కాస్ట్ సార్. నమస్తే సతీష్. ఎప్పుడు ఎందుకు మీ ఫేస్ చూస్తే కొంచెం కాంతివంతంగా ఏదో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది, ఏమైనా సీక్రెట్ ఉందా? ఏంటంటే ఒక డే టు డే జీవిస్తుంటాను. ఓకే, ఆ రోజు జీవించాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాను నేను. రేపు ఉదయం నువ్వు పడుకున్న తర్వాత లేస్తామా లేదో మనకు తెలియదు. కాబట్టి ఆల్వేస్ బీ బిజీ, ఏదో ఒకటి చేస్తూ ఉండడం, రోజు ఒకటి సమాజానికి ఉపయోగపడేది కానీ ఎవరికైనా సహాయం కానీ చేస్తుంటాం. కాబట్టి ఎప్పుడు స్ట్రెస్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఆఫ్కోర్స్ దాంతోపాటు నా రెగ్యులర్ ఈ ప్రాణాయామ ఇవన్నీ చేసుకుంటుంటాను కాబట్టి హ్యాపీగా ఉంటాను. అది దట్ మే బి ది రీజన్. ఓకే, అంటే ఇప్పటికీ అంత అందంగా ఉంటారు, ఇంకా కాలేజీ డేస్లో ఇంకా అందంగా ఉండేవారేమో. అదేమీ లేదు, ఏదో నడుస్తుంది అంతే. ఓకే, జేడి లక్ష్మీనారాయణ అంటే కొందరికి ఒక రకమైన గౌరవం. అంటే ఈయన బాల్యం ఎలా గడిచింది, తర్వాత ఈయన ఎలాంటి విద్యను అభ్యసించారు, తల్లిదండ్రులు గురువులు పట్ల ఎలా ఉండేవారు, ఇవన్నీ కొంత తెలుసుకోవాలన్న జిజ్ఞాస చాలా మందికి ఉంటుంది. ఎలా గడిచింది సార్ మీ బాల్యం? డెఫినెట్గా నేను పుట్టింది కడపలో పుట్టాను. నాన్నగారు అప్పుడు సీలేరు ప్రాజెక్ట్లో పనిచేశారు. నాన్నగారు ఇరిగేషన్ ఇంజనీర్. ఆయన అనంతపూర్ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ, ఇప్పుడు తర్వాత జేఎన్టీయూ అయింది. అందులో చదివిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఆయన ఫస్ట్ పోస్టింగ్ సీలేరు. మా నాన్నగారిది సొంత ఊరు కడప. సో సీలేరులో పనిచేస్తూ వైజాగ్లో ఉండేవారు. సో డెలివరీకి అమ్మ కడపకు వచ్చారు. సో పుట్టడం కడపలో జరిగింది. అమ్మ కడుపులో వైజాగ్లో పెరిగాను. చాలా మంది నన్ను ఎలక్షన్ అప్పుడు ఇతను నాన్ లోకల్ అన్నారు. నేను అన్నాను, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేను వైజాగ్ నీళ్లు తాగాను కాబట్టి నేను ఖచ్చితంగా వైజాగ్ పక్కా లోకల్ అని చెప్పాను. 2 సంవత్సరాలు మళ్ళీ అక్కడే ఉన్నాను వైజాగ్. తర్వాత 67లో నాన్నగారికి శ్రీశైలానికి ట్రాన్స్ఫర్. నాన్నగారు రిటైర్ అయ్యారు 94. సో అప్పటి వరకు శ్రీశైలంలోనే ఉన్నాం. అంటే మీరు ఐపీఎస్ గా సెలెక్ట్ అయినప్పుడు శ్రీశైలంలో ఉన్నారు? అంతే, మా జీవితంతో ముడిపడిందంటే శ్రీశైలం. అందుకనే కడపలో కేవలం పుట్టాను కానీ పెరిగిందంతా కూడా బాల్య అనుభవాలు, స్మృతులు ఇవన్నీ కూడా శ్రీశైలం. అంటే మీరు బాలుడిగా 2 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి శ్రీశైలంలోనే. ఓకే, సో శ్రీశైలంలో పెరిగాము. తర్వాత శ్రీశైలంలోనే ఎలిమెంటరీ స్కూల్ అక్కడే చదివాను. 5th 6th వచ్చిన తర్వాత అమ్మకి ఏమనిపించిందంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు ఎతిరాజ్ కాలేజ్ అమ్మ చదివింది. ఎతిరాజ్ కాలేజ్. ఎందుకంటే సుమన్ గారి మదరు మా అమ్మగారికి లెక్చరర్. సుమన్ గారి మదర్. సో ఆ విధంగా చెప్పేవాడు. సుమన్ గారికి కూడా చెప్పాను ప్రోగ్రామ్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ విధంగా మేము 5th 6th వచ్చే వరకు అమ్మ జాయిన్ అవ్వలేదు స్కూల్లో. ఎందుకంటే పిల్లలు వాళ్ళ స్వయంగా వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అన్న ధీమా వచ్చిన తర్వాత అప్పుడు తను జిల్లా పరిషత్ స్కూల్ శ్రీశైలం దేవస్థానం టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్ కి తర్వాత శ్రీశైలంకి ఒక 8 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణం చేశారు. కాబట్టి అమ్మ రోజు బస్సులో అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ వచ్చారు. సో ఆ విధంగా తను అక్కడ సైన్స్ టీచర్ గా ఉండేవారు. సో ఎలాగైనా ఆ ప్రభావం ఉంటుంది. మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు, సత్యనారాయణ గారు. ఆవంచ సత్యనారాయణ గారు వెరీ గ్రేట్ హెడ్ మాస్టర్. మేమంతా ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే ఆయన మెయిన్ కారణం. మళ్ళీ ఇంజనీరింగ్. సో అప్పుడు అనంతపుర, తిరుపతి లేకుంటే ఇంకెక్కడ జాయిన్ అవ్వాలి అన్నప్పుడు చూసుకుంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి విన్నాం, ఆర్ఈసీ. ఎందుకంటే మా సీనియర్ సత్యనారాయణ అని చెప్పేసి ఆయన ఆర్ఈసీలో చేశారు. సో ఆయన ఆర్ఈసీ గురించి చెప్పేవాడు. అంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఇండియా నుంచి అందరు వస్తారు, సో ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది అక్కడ, సో అది బాగుంటుందని చెప్పేసి. సో అప్పుడు నేను ఆర్ఈసీ వరంగల్లో జాయిన్ అవ్వడం జరిగింది 1982. సో ఇది 80లో 10th అయింది, 82 ఇంటర్మీడియట్, 82 నుంచి 86 ఆర్ఈసీలో చదువుకున్నాను. సో ఇది బేసిక్ ఎడ్యుకేషన్ అంటే అప్ టు డిగ్రీ. దానికి ముందు ఒక విషయం చెప్పాలి. మాకు పార్వతీశం గారు అని ఒక గురువు గారు ఉండేవారు, అంటే నాన్నగారి కొలీగ్. ఆయన మాకు ఏంటంటే ఇంటర్మీడియట్లో ఈవినింగ్లో మాకు మ్యాథ్స్ ఫిజిక్స్ అని చెప్పేవారు.
సో ఆయన మెకానికల్ ఇంజనీర్. మాకు మెకానికల్ ఇంజనీర్ ఈజ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ అని మాకు ఆయన మొదటి నుంచి మాకు నోరు పోసారు. ఓకే. కాబట్టి నాకు ఈ ఆర్ఈసీలో సెలక్షన్ రాగానే నాకు అప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అది టాప్లో ఉండేది. ఆర్ఈసీ అన్నది మాకు ఒక మంచి, శ్రీశైలం ఎలాగైతే బేసిక్ గ్రౌండింగ్ ఇచ్చిందో ఆర్ఈసీ అన్నది మన ఆలోచన విధానం విస్తృతం అవడానికి ఉపయోగపడింది. రైట్. ఓకే. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రతి స్టేట్ నుంచి అక్కడ ఉండేవాళ్ళు స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళతో మాట్లాడడము, హిందీ అన్నది నేను అక్కడే నేర్చుకున్నాను. హిందీ చదివేవాడిని చిన్నప్పుడు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడడము. సో ఒక భారతదేశం గురించి అవగాహన, భారతదేశం అంటే ఏముంటుంది, రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఉంటారనేది తెలుసుకోవడానికి ఆర్ఈసీ వాజ్ ఎ గుడ్ గ్రౌండింగ్. మాకు సెమిస్టర్ లేట్ అయింది అక్కడ ఆర్ఈసీ. మామూలుగా జూన్లో బయటకు వచ్చేవాళ్ళు, మేము డిసెంబర్లో బయటకు వచ్చాం. అప్పుడు ఎందుకంటే కొద్దిగా గొడవలు జరిగేవి. ఎందుకంటే వరంగల్ అన్నది బేసిక్గా నక్సల్ మూమెంట్కి, ఆ తర్వాత వచ్చేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి మెయిన్గా హెడ్ క్వార్టర్స్ ఆర్ఈసీ. అవును. సో రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు. అవును. రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ మధ్యకాలంలో మనం చూసాం మావోయిస్టుల అగ్రనేతలు మరణించిన వాళ్ళు దాదాపు ఎక్కువ మందికి ఆర్ఈసీతో సంబంధం ఉంది. గంగన్న అని మొన్న వెళ్ళిన వ్యక్తి, ఆయన ఆయన వరంగల్లో మెకానికల్, అందరికి కొద్దిగా సూపర్ సీనియర్, కానీ ఆయన కూడా. సో ఆ విధంగా అంటే బసవరాజ్ అని మొన్న జరిగింది కదా, అతను నంబాల కేశవరావు. అవును. నంబాల కేశవరావు అక్కడ ఆర్ఈసీలో మాకు సూపర్ సీనియర్. ఓకే. సో ఆ విధంగా ఆర్ఈసీలో ఈ ప్రభావం ఉండేది. కాబట్టి గొడవలు, బందులు, వీటిలన్నిటి వల్ల మేము ఒక 6 నెలలు బయటకు వచ్చాం. సో ఆ విధంగా నాకు ఆర్ఈసీలో అన్ని టెక్స్ట్ బుక్స్ స్వయంగా ఉన్నవాడిని నేను ఒకనే. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక బుక్ ఉంది. ఓకే. మన మన్మోహన్ సింగ్ గారి నుంచి. నేను కూడా యాక్సిడెంటల్ ఐపీఎస్. సో పిహెచ్డిలో ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే రాత్రి 2 గంటలకు వెళ్ళాను హాస్టల్. జనరల్గా పిహెచ్డిలో రాత్రి 2 గంటలకు చదవాల్సిన అవసరం లేదు. వీళ్ళేంటారా చదువుతున్నారు, లైట్ ఉందని పెట్టి కొట్టా వెళ్ళి రూమ్. ఒక రూమ్లో వెళ్ళేసరికి 4 కూర్చొని చదువుతున్నారు సీరియస్గా. ఢిల్లీ వాళ్ళందరూ. నేను అడిగాను ఏం చదువుతున్నారు అంటే, మేము సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాం. అది ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అన్నది నేను వినడం. నాకు అప్పుడే తెలిసింది. తీసి కూర్చొని కొంతసేపు మాట్లాడా. ఏముంటుంది అంటే వాళ్ళు చెప్పారు, ఇలా ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు చేస్తే ఐఏఎస్, ఐపీఎస్, మిగతా 28 అలైడ్ సర్వీసెస్లో మనకు వస్తుంది. సరే, సో ఇది చేద్దాము, ఒక ఛాలెంజ్ అని పెట్టుకుని మేము 4 డిసైడ్ అయ్యాం. ఓకే, లెట్ us టేక్ ది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. డిసైడ్ చేసుకున్నాం. కోచింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలి. ఓకే, మేమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. ఎంతమంది సార్ మీరు ప్రిపేర్ అయ్యారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ ప్రిపేర్ అయ్యాం. అంటే ఎలా ఉంటుందంటే 1 వీక్ నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను, 3 రాస్తారు. వాళ్ళ పేపర్స్ నేను ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ డిస్కస్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఇస్తారు. సో ఆ విధంగా మేము చేసుకుని 4 వెళ్ళాం. 4లో ఐ థింక్ 3 ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. ఓ పెద్ద ఈవెంట్ అక్కడ వచ్చేసి. వీళ్ళు మా పైన ఎవరైతే వాళ్ళు రాలా, మేము పాస్ అయ్యాం. అసలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవలా, మేము పాస్ అయ్యాం. సరేలే అని ఇంకా మళ్ళా మెయిన్ ఎవరన్నా చూసి మీరు ప్రేరణ పొందారో వాళ్ళకి పెద్ద లక్ లేదేమో, వాళ్ళకి ఇయర్ క్లియర్ చేయలే వాళ్ళు. మేము అయిపోయాం 3 వెళ్ళి అక్కడ శాస్త్రి భవన్ ఉండండి చెన్నై, అక్కడికి వెళ్ళి రిజల్ట్ ఇంత ముందులాగా ఇక్కడ మనకు ఈ ఆన్లైన్లో ఏమి లేవుగా. రిజల్ట్ కావాలంటే పబ్లికేషన్స్ డివిజన్ ఆఫీస్ శాస్త్రి భవన్కి వెళ్ళి చూసుకుంటే మనం సెలెక్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి చూసుకోవాలి. చూసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక మెయిన్స్ రాయాలని చెప్పేసి ఇంకా దాన్ని డిసైడ్ చేసుకున్నాం. మా గురువు గారు కూడా, గణేషన్ గారు కూడా చెప్పాను, సార్ ఇలా నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, కొద్దిగా నాకు టైం కావాల్సి వస్తుంది, పిహెచ్డి కొంత కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన ఓకే, నో ప్రాబ్లం. పిహెచ్డీలు చాలా మంది అవుతుంటారు కానీ సివిల్ సర్వీసెస్ తక్కువ అవుతుంటారు, నా స్టూడెంట్స్లో ఎవరు లేరు, సో గో హెడ్ అన్నాడు. సో ఆయన కూడా హెల్ప్ చేశారు. సో ఆ విధంగా వెళ్ళి మెయిన్స్ రాసాం. మెయిన్స్ రాసిన తర్వాత రాలే మాకు ఫస్ట్ అటెంప్ట్లో. మళ్ళీ శాస్త్రి భవన్ చూసుకుంటే మెయిన్ రిజల్ట్ రాలేదు. పర్లేదు, ఇలా పిహెచ్డి ఇక్కడ జరుగుతోంది, ఇది చేద్దామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాం. మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. ఈసారి మేము 2 పాస్ అయ్యాం. చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్. ముఖ్యంగా ఏంటంటే ఏ ఆప్షనల్స్ తీసుకోవాలని. ఇప్పుడైతే సివిల్ సర్వీసెస్లో ఒకటే ఆప్షనల్, మాకు అప్పుడు 2 ఉండేవి. సో చాలా మంది ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ రాయరు సబ్జెక్ట్స్. వేరే సబ్జెక్ట్. కానీ నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను మెకానికల్లో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కాబట్టి నేను మెకానికలే రాస్తానన్నా. సో మెకానికల్ ఇంకొక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 సబ్జెక్ట్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాసాం. మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ మెయిన్స్లో క్లియర్ అయింది. అదొకటి అర్థం కాలేదు, వచ్చేసింది, పర్లేదు. ఇంటర్వ్యూకి పిలిచాను. అప్పుడు చాలా మంది ఇచ్చిన సలహా ఏంటంటే, ఇంటర్వ్యూకి
కొద్దిగా కోచింగ్ తీసుకో అన్నారు. సో అప్పుడు ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి వాజీరామన్ రావు అక్కడ రవీంద్రన్ అని ఉండేవారు. ఈజ్ ది ఓనర్. అప్పుడు ఏమంటే అది వే బ్యాక్ ఇన్ 89 వెళ్ళాను. నేను వెళ్ళి రవీంద్రన్ మేము అంతా చూసాం. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, తను అక్కడ పరిచయం వాజీరామన్ రావు. అక్కడ తను కూడా సేమ్ బ్యాచ్ లో ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాం. ఇంటర్వ్యూ అన్నది సివిల్ సర్వీసెస్ లో చాలా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే ఏ బోర్డు పడుతుందో అన్నది ఒక పెద్ద పజిల్, సస్పెన్స్. అంటే ఏంటంటే ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క రకంగా ఉండేవాళ్ళని. సో ఎందుకంటే ఇంతకుముందు 3-4 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఇదంతా మాకు ఐఐటి ఢిల్లీలో చెప్పారు. ఐఐటి ఢిల్లీలో ఉండేవాళ్ళు మా ఫ్రెండ్ దగ్గర. సో వాళ్ళు చెప్పారు ఏ బోర్డులో పడుతుందో ఏంటో అన్నది. సర్లే అని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఐ థింక్ ఒక నేవీ ఆఫీసర్ అనుకుంటా, ఆయన బోర్డు పడింది. నాకు బాగానే ఉండింది. ఐ ఫెల్ట్ దే మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. సో హాయిగా ఉండేసి వచ్చేసాను. వచ్చేసి ఇంకా అది మర్చిపోయాను. నా పిహెచ్డి వర్క్ నేను చేసుకుని ఒకరోజు సండే అనుకుంటాను, నేను కూర్చొని మామూలుగా హిందూ పేపర్ వేయించుకునేవాడు రూమ్కి. సో హిందూ పేపర్ వచ్చి మెట్ల మీద కూర్చొని చదువుకొని చూస్తుంటే సడన్ గా పేపర్ తిప్పేసరికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని ఉన్నారు. ఎందుకంటే ఇక రాదు మనకి, పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అది వదిలేసా. చూసుకుంటే ఇంకా చదవడం మొదలు పెట్టాను. పేర్లు జవహర్ రెడ్డి పేరు కనిపించింది. ఓ జవహర్ వచ్చిందనమాట అనుకున్నా. అలా చూసుకుంటే నా పేరు కూడా ఉంది, లక్ష్మీనారాయణ. ఇంకేం చేయాలో తెలియదు, ఎందుకంటే ఇంట్లో చెప్పలేదు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ మా పేరెంట్స్ కి తెలియదు. ఎందుకంటే అది వస్తుందో రాదో మనకెందుకు అనవసరంగా అని చెప్పేసి అప్పుడు మాకు ఎస్టీడీ ఫోన్ ఉండేది. అప్పుడు మామూలు ఈ ఫోన్లు లేవుగా, వెళ్ళి అక్కడ కూర్చొని అదే 18-19 రూపాయలు మినిట్. సో అందులో చాలా స్పీడ్గా మాట్లాడేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే బిల్లు తగ్గించుకోవాలి. కాబట్టి నాన్నగారికి ఫోన్ చేశా. ఏరా ఫోన్ చేసామన్నారు, ఇలా సివిల్ సర్వీసెస్ నాకు వచ్చింది 204 ర్యాంక్ వచ్చింది అని చెప్పాను. అయితే ఓ వారం తర్వాత ఫోన్ చేయని అని పెట్టేశాను. ఎందుకంటే అప్పుడు బిల్లు ఎంత సేవ్ చేయాలన్నది కదా. సో వెంటనే మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేశాను. సో నాన్నగారు మళ్ళీ అప్పుడు రెడీగా ఉన్నారు. మా ఫాదర్ ఏం చేశారంటే ఈ వారం రోజుల్లో సివిల్ సర్వీసెస్ ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కలిశారు. కర్నూలు కలెక్టర్ని, తర్వాత అసలు ఏంటి వీడు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాడు, పిహెచ్డి కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు ఇది వచ్చింది, ఏం చేయాలని. మన అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఐ థింక్ ఆత్మకూరులో ఐ థింక్ ఈ వాజ్ ఏఎస్పీ. సో ఆయన కూడా కలిసారు, సో ఆయన్ని కూడా కలిసారట నాకు వెళ్ళి. వాళ్ళ సవాంగ్ గారు చెప్పారు నాకు తర్వాత, మీ ఫాదర్ వచ్చి నన్ను కలిసారు ఆ టైంలో. సో వచ్చిన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ప్రొఫెసర్గా అవ్వాలనుకుంటున్నావు, అది సర్వీసే, ఇది కూడా సర్వీస్, డైరెక్ట్గా నువ్వు ప్రజల కోసం చేయొచ్చు, కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ అన్న. సో అప్పుడు నిర్ణయించుకున్నది. సో ఇది యాక్సిడెంటల్. మిమ్మల్ని ఏ జాబ్ లో పెట్టాలన్నది ఒక నథింగ్ బట్ సిబిఐ ఎంక్వైరీ లాగా చేశారు అప్పుడు. సో అదొక యాక్సిడెంటల్ గా ఆ విధంగా మారాల్సి వచ్చింది. అదర్వైజ్ నా ఫేవరెట్ దిస్ థింగ్ ఇస్ టీచింగ్. గ్రేట్ సార్. సో టీచింగ్ అనేది ఎప్పటికీ ఇష్టం. ఓకే లక్ష్మీనారాయణ గారు, అదే మీరు అంటే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, ఐపీఎస్కి వెళ్ళాలా ప్రొఫెసర్కి వెళ్ళాలా అన్న దానిపైన మీ ఫాదర్ అంతా ఎంక్వైరీ చేశారు. ఇంకా ఫైనల్గా ఐపీఎస్కే మొగ్గు చూపారు. అంటే ఏ క్యాడర్ మీకు ఎంచుకునే ఛాన్స్ వచ్చింది సార్? క్యాడర్స్ ఎలా ఉంటుందంటే, క్యాడర్స్ మన చేతిలో ఉండదు సాధారణంగా. క్యాడర్స్ ఎలా ఉంటుందంటే 1/3, 2/3. అంటే ఒక రాష్ట్రంలో ఒక 3 వేకెన్సీలు ఉన్నాయనుకుందాం, అందులో ఒకరిని ఇన్సైడరు, 2 అవుట్ సైడర్స్. సో ఆ విధమైన సిస్టమ్. నేను ఆ తర్వాత ఇంకా దేని గురించి ఆలోచించలే, ఏ క్యాడర్ ఏ స్టేట్ వచ్చినా మనం వెళ్ళి పని చేయాలి. దాంట్లో ఏమైంది, వన్స్ వీ హావ్ డిసైడెడ్ సివిల్ సర్వీస్ రాదు తెలుసు, కానీ నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అదేం ఇబ్బంది లేదు. సో దానికంటే ఫస్ట్ మాకు 3.5 months మసూరిలో ట్రైనింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, LBSSNA అంటారు, అక్కడికి వెళ్ళాం. అక్కడ అందరూ ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత వచ్చి కొంతమంది ఫారెస్ట్ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, వీళ్ళంతా ఉంటారు మెజారిటీ. కాబట్టి ఏంటంటే మన ట్రైనింగ్ లో ఎవరితో ప్రేమలో పడలేదా? ఎందుకంటే ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్ లో ఆ ట్రైనింగ్ లోనే వాళ్ళిద్దరూ మళ్ళీ దంపతులు అయిన సందర్భాలు. నేను అక్కడ వెళ్ళక ముందే నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి డిసైడెడ్. అంటే ఇప్పుడు మేడం ఇంట్లో అంటే అక్కడ ఐఐటీలో ఉన్నప్పుడు పరిచయం,
మా ఫ్రెండ్ ద్వారా. ఓకే ఓకే. అది కూడా ఇంట్లో ఏం చెప్పలేదు నేను అప్పటికి. సో అది డిసైడ్ చేశాం కాబట్టి మీరు అన్నట్టు ఆ మసూరి ఆ ప్రభావాలు ఏం ఎవరైనా ప్రపోజ్ చేశారు అడిగారు. నేను అన్నాను నేను ఆల్రెడీ అయిపోయింది ఎంగేజ్ అని చెప్పేసి. సో ఆ విధంగా అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మేము 3.5 months తర్వాత ఎవరెవరు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతాం, అకాడమీస్. మేము ఇక్కడికి వచ్చాం హైదరాబాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ SVP-NPA హైదరాబాద్కి ట్రైనింగ్కి వచ్చాం. ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 9 months ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ అంటారు, ఫౌండేషన్ అక్కడ, ఇది బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ టైంలో క్యాడర్స్ వస్తాయి. సో అప్పుడు నాకు సివిల్ సర్వీస్ గురించి నాకు ఏం తెలియదు. ఆ తర్వాత అక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళు క్యాడర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఏ స్టేట్కి వెళ్తాం, ఏ స్టేట్ అయినా పర్లేదు కదా ఏముంది అనేవాడు. లేదు స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది మన ఇది. ఎలా మీకేం ఆప్షన్స్ వచ్చాయి సార్? ఏ స్టేట్ అలాగే ఉండదు, ఏదర్ హోమ్ స్టేట్ ఆర్ ఎనీ స్టేట్ అలా ఉండేది మా టైంలో. ఇప్పుడైతే జోనల్ సిస్టమ్ వచ్చింది, అంటే జోన్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఏదర్ హోమ్ స్టేట్ ఆర్ ఎనీ స్టేట్. సో హోమ్ స్టేట్ ఎలాగో ఛాన్స్ లేదు కాబట్టి మా వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఈ క్యాడర్లు క్యాలిక్యులేషన్స్ అంటే వీళ్ళంతా అందులో పండిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ చూసి నీకు పెద్ద స్టేట్ వస్తుందన్నారు, స్టార్టింగ్ విత్ ఎం అన్నారు. ఎంతో మనకు స్టార్ట్ అయ్యేవి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్. చిన్న స్టేట్ రాదు, పెద్ద స్టేట్. కాబట్టి వాళ్ళు చెప్పడం ఏంటంటే నీకు ఏదైనా మధ్యప్రదేశ్ ఆర్ మహారాష్ట్ర వస్తుందన్నారు. నో ప్రాబ్లం, దాంట్లో వన్స్ ఒక సర్వీస్కి వచ్చిన తర్వాత వీ హావ్ టు బి ప్రిపేర్డ్ టు గో ఎనీవేర్ అన్నాను. ఒకరోజు సాయంత్రం వచ్చేసరికి మా డిప్యూటీ డైరెక్టర్ ఉండేవాడు బేసిక్ కోర్సెస్, ఎస్ రామకృష్ణన్ గారని, వండర్ఫుల్ ఆఫీసర్. ఆయన మాకు ఆల్ ఇన్ ఆల్ ట్రైనింగ్లో ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన వచ్చి విజిల్ కొట్టారు, ఓ మా వాళ్ళు గొడవ, క్యాడర్స్ వచ్చాయి, అందరూ పొలవమని పరిగెత్తి ఆయన చూస్తున్నాడు అందరి. నేను బాస్కెట్ బాల్ ఆడేవాడిని, ఆయన కూడా బాస్కెట్ బాల్ ఆడేవాడు. సో ఆయన పరిచయం, నన్ను చూడగానే యూఆర్ గోయింగ్ టు మహారాష్ట్ర అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మహారాష్ట్ర ఈజ్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్, మనకి దగ్గరే బార్డర్ స్టేట్ కాబట్టి బానే ఉంటుంది. నేను ఎట్లా చదివింది వరంగల్, ఇంతకుముందు నిజాం స్టేట్ లో సగం మహారాష్ట్ర ఉండేది. సో ఇవన్నీ మనకు బాగానే దగ్గరగానే ఉంటుందిలే అని అనుకుని ఇంట్లో చెప్పాను. వాళ్ళకి దే ఆల్సో ఫెల్ట్ హ్యాపీ, ఓకే మహారాష్ట్రకి వెళ్తున్నావు కదా అని చెప్పేసి. సో ఆ విధంగా క్యాడర్ మహారాష్ట్ర డిసైడ్ అయింది. సో అది అయిన తర్వాత మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్కి పంపిస్తాం. అక్కడ ఐ థింక్ ఒక 6 months దాకా అక్కడ ఉంటాం. సో అక్కడికి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళాను. ఒక మంచి SP దగ్గర పనిచేసే అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే IPSలో మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు ఎవరి దగ్గర చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అవునా సార్? ఆయన మాకు దీపక్ జోగ్ గారు అని, ఆయన వాజ్ సన్ ఆఫ్ SS జోగ్. ఆయన ఈ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర. వాళ్ళ ఫాదర్ ఈ వాజ్ లెజెండరీ, ఈవెన్ ఢిల్లీకి కమిషనర్గా పనిచేశారు. సో ఆయన వాళ్ళ అబ్బాయి ఈ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ అబౌట్, చాలా చక్కగా రోజు నన్ను తనతోనే ఉంచేవారు. రోజు లంచ్ డిన్నర్ ఆయనతోనే. నాకు రోజు బ్రేక్ఫాస్ట్ నేను బయట చేసేవాడిని, తర్వాత లంచ్ డిన్నర్ ఆయనతోనే. కాబట్టి ఏంటంటే ఒక ఎస్పీతో పాటు మనం ఉంటే అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయాన్ని ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే IASలు చేసిన వాళ్ళకి మెయిన్ పోస్ట్ కలెక్టర్, IPS చేసిన వాళ్ళకి మెయిన్ పోస్ట్ SP. కాబట్టి వీళ్ళు ఎవరి దగ్గర చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. సో ఆయన దగ్గర చేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు నాకు, మనం ప్రజలతో ఉంటాం కాబట్టి ప్రజల భాష మాట్లాడాలి. సో నువ్వు మరాఠీ నేర్చుకో అని చెప్పారు. ఆయన ఏమన్నారంటే పోలీసింగ్ అన్నది కామన్ సెన్స్, మనం ప్రజలతో మాట్లాడాలంటే భాష నేర్చుకోవాలి. నాకు హిందీ బాగొచ్చు, మరాఠీ అడ్వాంటేజ్ ఏంటంటే అది హిందీ స్క్రిప్టే, దేవనాగరి, కాబట్టి నేను మరాఠీ చదివేవాడిని. సో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. స్క్రిప్ట్ ఒకటే మన తెలుగు మాట్లాడాలి, కాబట్టి దానికి ఒక ఎఫర్ట్ పెట్టాలి. అందుకని నేను మా SP గారి పిల్లలతోనే మొదలు పెట్టాను. రోజు లంచ్ డిన్నర్ అయిన తర్వాత పిల్లలు చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు, కౌస్తుబ్ మేఘన అని, వాళ్ళిద్దరితో నేను మరాఠీ మొదలు పెట్టాను. సో వాళ్ళు నా గురువులు లాంగ్వేజ్. తర్వాత మా ఆఫీసర్లకి కానిస్టేబుల్స్కి చెప్పాను నాకు హిందీ వచ్చు, మీరు మరాఠీలోనే మాట్లాడుతుండని, నాకు అర్థం కాకుంటే నేను మీకు హిందీలో అడుగుతాను. తర్వాత ఏంటంటే మరాఠీ న్యూస్ కూడా బాగా చూసేవాడు, లాంగ్వేజ్ నేర్చుకోవడం. సో ఆ విధంగా అయిన తర్వాత నాకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫేర్వెల్ పార్టీ పెట్టారు. ఆ ఫేర్వెల్ ఫంక్షన్లో నేను మరాఠీలో మాట్లాడాను. మా SP గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే నువ్వు 6 monthsలో ఇంత చక్కని మరాఠీ నేర్చుకున్నావు, నేను ఇక్కడ
పోలీస్ అకాడమీలో కూడా రీజనల్ లాంగ్వేజ్కి మాకు ఎగ్జామ్ ఉంటుంది. మరాఠీలో నేను టాప్ ఇక్కడ. సో నాకు ఆ మెడల్ కూడా ఉంది ఇప్పుడు, మరాఠీలో ఐ టాప్. సో ఆ విధంగా, ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి ప్రజలతో మమేకం అవ్వడం చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ భాష మనం మాట్లాడగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే మన వాళ్ళు అనుకుంటారు. సో అది నాకు ఓపెన్ అవుతారు. సో ఆ తర్వాత మళ్ళీ ఒక 3 monthsకి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ వచ్చేసి ఇక్కడ అయిపోయి పాసింగ్ అవుట్ పరేడ్ అయిపోయింది. అయిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్నది ఒకటి. సో మేము ఇక్కడ ఉండగానే పోస్టింగ్ వచ్చేస్తుంది. సో నాకు దే పోస్టెడ్ మీ టు యవత్మాల్. యవత్మాల్ వల్ల మన బార్డర్ ఆదిలాబాద్ బార్డర్ అనుకున్నారు లక్కీగా. ఇక్కడే వచ్చింది, పక్కనే వచ్చింది. సో యవత్మాల్లో వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అది సీఎం డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి సుధాకర్ రావు నాయక్ గారు అని చెప్పేసి హీ వాజ్ ది సీఎం నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సో చెప్పారు ఇది సీఎం డిస్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండాలి. నేనన్నా ఏముంది, పని చేస్తున్నప్పుడు ఏం జాగ్రత్తగా, మన పని మనం చేయాలనుకున్నాను. అప్పుడు ఏమైందంటే 1992లో December 6th బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా ఏఎస్పీగా. అప్పుడు ఏవి టీవీలు ఉండేవి కావు, మాకు పేపర్లు పెద్దగా రాలేదు, వచ్చేదే ఉండేది. మిస్ అయ్యాను నేను. మరుసటి రోజు ఆఫీస్లో కూర్చున్నా. అంతకుముందు ఒక సంఘటన చెప్పాలి. నేను ఫస్ట్ రోజు ఛార్జ్ తీసుకున్న రోజు సాయంత్రం ఒక 30-40 మంది వచ్చారు. మెయిన్గా చాలా మంది లేడీస్ ఉన్నారు. ఏమైంది ఇంతమంది వచ్చారు మీరు అంటే, వాళ్ళు అన్నారంటే మాకు కొండముచ్చ ఒకటి ఉంది, అది చాలా మాకు ఇబ్బంది కలుగజేస్తుంది. అంటే ఆడవాళ్ళని అటాక్ చేస్తుందంట అది. అరే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎలా ఉంటుందంటే ప్రజలకు ఏ సమస్య ఉన్నా పోలీస్ దగ్గరికే వస్తారు. కానీ ఇది మా సబ్జెక్ట్ కాదని వదలకూడదు. మా గురువు గారు జోగ్ గారు చెప్పింది అదే, ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీ విషయం కాకుండా కూడా నువ్వేం చేయగలవో చెయ్యి. సో అప్పుడు ఏమన్నానంటే వెంటనే ఫారెస్ట్ వాళ్ళని పిలిచాను. మేము పోలీసు ఫారెస్ట్ కలిసి వెళ్ళి అది గమనించాము ఏం చేస్తుందని. వాళ్ళు ఎవరు లేడీస్ ఎవరు సిద్ధంగా లేరు, ఎందుకంటే అటాక్ చేస్తుందని. ఒక మా కానిస్టేబుల్కి ఆడవేషం వేసాం, చీర కట్టించి పంపించాం. వెంటనే అటాక్ చేసి, అరే బాబు ఇదేదో ఉందని చెప్పేసి అప్పుడు ట్రాంక్విలైజర్ ఇంజక్షన్లు ఆ గన్లో పెట్టి కొడితే దానికి తగిలింది. తగిలి అది వెళ్ళిపోయి పడిపోయి దూరంగా ఇక్కడ వెళ్ళి పడిపోయింది. సో అది మా ఫస్ట్ కేసు హ్యాండిల్ చేసింది. నా కెరియర్ లో ఫస్ట్ కేసు హ్యాండిల్ చేయింది ఈ కొండముచ్చు కథ. అదుపులో తీసుకురావడం అన్నది జరిగింది. అంటే ఇప్పుడు అనిపించింది, అంటే ప్రజలకు ఏ సమస్యలు వస్తుంటాయో మనం చెప్పలేము. వాట్ బెస్ట్ యూ కెన్ డూ. ఆ తర్వాత ఈ బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఆఫీస్ లో కూర్చుంటే ఒక 5,000 మంది పెద్ద పెట్టున వస్తున్నారని నాకు వైర్లెస్ లో తెలిసింది. అడిగితే ఏమైందంటే ఇలా నిన్న అక్కడ అయింది, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా రిపర్కషన్స్ వస్తాయి. సో వెంటనే జీప్ వేసుకొని, అప్పుడు మాకు మారుతి జిప్సీ ఉండేది. సో అందులో మా 4 కానిస్టేబుల్ని ఎక్కించుకొని వెళ్ళిపోయి చూస్తే 5,000 మంది వస్తున్నారు. బండి దిగి ఆపాను అందరిని, ఎందుకంటే ఆ 3 months అయింది నేను అప్పుడే జాయిన్ అయ్యి. నేను జనరల్గా నైట్ తిరిగేవాడిని. నైట్ 11 o'clock మొత్తం సిటీ అంతా క్లోజ్ చేసేవాడిని, పబ్లిక్ అవైలబుల్గా ఉండేవాడిని. సో దాంతో వాళ్ళకి తెలుసు నేను ఎవరు. సో వాళ్ళు చూసి ఆగారు. ఏంటి అంటే ఇలా ఉంది, మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంతమందితో వెళ్ళకూడదు, మీరు ఒక 5 రండి, నేను తీసుకెళ్తాను అన్నారు. మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు. ఈ 5 తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇప్పించాం. సో ఈ విధంగా అంటే ఒక మాబ్, ఒక 5,000 మెంబర్స్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం వాళ్ళలో ఒక మనిషి అన్న ఒక భావన వాళ్ళలో క్రియేట్ చేయగలిగితే మాట వింటారు. పోలీసులు అంటే మన దగ్గర లాఠీలు ఉంటాయి, వెపన్స్ ఉంటాయి, ఇది ఉపయోగించడం కాదు. ఇవి ఉపయోగించకుండా మనం వాళ్ళని ఎలాగ మనం కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటాం అన్నది అది అసలు పోలీసింగ్ అంటారు. ఏముంది యూజ్ చేయడము, లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, ఇది ఎవరైనా చేస్తారు. ఆ పరిస్థితులు రావడానికి కారణం ఏంటన్నది ఆలోచించాలి. ఇఫ్ యు ఆర్ ఫైనలీ మీరు లాఠీ చార్జ్ లేకుంటే ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి మీకు వచ్చిందంటే ఇనీషియల్ గా యూ హ్యావ్ నాట్ వర్క్డ్ వెల్ అన్నది నేను అంటా. ఆ పరిస్థితి ఆ లెవెల్కి చేరిందంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. నువ్వు కావాల్సినంత ఇనీషియల్ ప్రికాషన్స్ తీసుకోలేదు. సో ఆ విధంగా తీసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొక సంఘటన అక్కడ చెప్పాలి. అక్కడ మాకు మాణిక్రావు ఠాకరే గారు అని చెప్పేసి మాకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, ఆయన అదే జిల్లాలో దార్వా అనే ప్రాంతం నుంచి ఆయన ఇన్ఛార్జ్, మన తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు. ఆయన మాకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్. ఆయన ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ దేవత ఒక దాబా ఉండేది. ఆ దాబా
రాత్రి మేము 11 గంటలకు ముగించేసేవాడిని నేను అన్ని. ఆయన వచ్చి అది మాకు తెలిసిన వాళ్ళది, కొంచెం మీరు అది దానికి రిలాక్సేషన్ ఇవ్వాలి అన్నారు. నేను కుదరదు సార్ అన్న. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయాలంటే అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి, అది ఒకటి నేను వదిలేస్తే రేపు నా రెప్యుటేషన్కి ఇబ్బంది వస్తుంది, నేను చేయలేను అన్నారు. ఆయన 2-3 సార్లు చెప్పాడు, సార్ నన్ను వదిలేయండి నేను చేయలేను అన్న. దాంతో నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. నేను ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ దాబాకి అనుమతి ఇవ్వకపోవడం. ఫస్ట్ కేసు కొండముచ్చు అయితే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఇది. సో నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను. సమ్వేర్ ఇన్ జూన్ నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే డిస్ట్రిక్ట్లో మా యవత్మాల్లో ఉన్న పబ్లిక్ రియాక్ట్ అయ్యారు. అక్కడ ఒక జాంబవంతరావు ధోటే అని ఆయన ఒక పెద్ద లీడర్, ఆయన జైల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచాడు, విప్లవకారుడు. ఆయనకు తెలిసింది నన్ను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశాడు. మినిస్టర్కి ఫోన్ చేసి జిల్లాలో ఎలా ఎంటర్ అవుతావో నేను చూస్తానని ఆయనకు భయపెట్టాడు. భయపెడితే మా ఎస్పీ గారికి ఫోన్ చేశారు మినిస్టర్ గారు, లక్ష్మీనారాయణ ఉండమని అక్కడే, నేను ఆర్డర్ క్యాన్సిల్ చేయిస్తాను. అప్పుడు ఎస్పీ గారు నన్ను పిలిచి అడిగారు, మినిస్టర్ ఫోన్ వస్తుంది అంటే, సార్ చెప్పేయండి ఆల్రెడీ రిలీవ్ అయిపోయాను, నేను వెళ్ళిపోయాను అంటే. అయిపోయాను నేను. అయిపోయి నా ఓ సూట్ కేసు గ్యాస్ సిలిండర్ వేసుకొని నేను బయలుదేరేసాను. అకోలా అని నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్, అకోలా. సో అక్కడికి వెళ్ళాను. అకోలా వాజ్ ఎ గుడ్ ఛార్జ్. అకోలా ఏంటంటే బేసిక్గా రైల్వే లైన్ మీద ఉంటుంది. రైల్వే లైన్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చేసి తప్పించేసుకోవచ్చు ఈజీగా. రైల్వే లైన్ ఎప్పుడైనా చూడండి, క్రైమ్ అనాలిసిస్ చేస్తే మీరు రైల్వే లైన్ ఎక్కడ ఉందో అక్కడ క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. సో అకోలా వెళ్ళాను. అకోలా వెళ్ళిన తర్వాత కూడా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కొద్దిగా అంటే ఇక్కడ గ్యాంగ్స్టరిజం లేకుంటే ఈ రౌడీయిజం ఇది ఎక్కువ ఉండేది. సో ఒక రోజు ఇలాగే నైట్ నాదేంటంటే ఎక్కడికి వెళ్ళినా 11 o'clock క్లోజ్ చేయించడం అన్నది ఒక రూల్ పెట్టుకున్నాను. ఎందుకంటే జనాలు ఇంటికి వెళ్ళాలి, పిల్లలతో ఉండాలి, లేకుంటే వీళ్ళు క్లబ్బులు లేకుంటే హోటల్స్ లో ఇంత టైం స్పెండ్ చేయడం ఎందుకని చెప్పేసి క్లబ్బులు కూడా ముయించేసేవాడు. అప్పుడు నాకు లెటర్లు కూడా వచ్చేది, మీరు వచ్చిన తర్వాత మా నాన్న టైంకి వస్తున్నాడు ఇంటికి, మా హస్బెండ్ టైంకి వస్తున్నాడు, థ్యాంక్స్ అని చెప్పి నాకు లెటర్స్ కూడా వచ్చాయి. సో ఆ విధంగా చేసుకుంటుంటే ఒక చోట ఈ బార్ అండ్ రెస్టారెంట్ అది ఓపెన్ ఉంది. నేను మా వాళ్ళని పంపించాను, వెళ్ళి చెక్ చేసుకురా. వెళ్తే మా వాళ్ళ మీద అక్కడ గ్లాస్ విసిరాడట ఒక అతను. మా వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. సరే దిగి వాళ్ళందరినీ పట్టుకొని ఇద్దరిని లోపలికి వేసాం. వేసి జీప్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంటే సడన్ గా ఒక ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయ్యి నేను ఇలా కూర్చున్నాను, పక్క నుంచి చిన్న బుల్లెట్ లాగా వినిపించింది, ముందు గ్లాస్ పడిపోయి. సో ఏంట్రా అని చూసుకునేసరికి వాడి దగ్గర ఒక చిన్న కట్టా ఉండింది, కంట్రీ మేడ్. నేను చూసుకోలేదు ఆ సందర్భంలో, వాడిని వచ్చి తీసుకెళ్ళిపోదాం. ఆ తర్వాత వచ్చి చూస్తే మా సీనియర్, నేను అప్పుడే వచ్చాను, మా సీనియర్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ వచ్చి చూసేసరికి వీడు పెద్ద గుండా సార్ ఇక్కడ. వాడి పేరు రంజిత్ సింగ్ చుంగ్డే. సో వాడిని చూసుకుని వాడి మీద టాడా పెట్టి ఆ తర్వాత కేసు వేసాం. సో ఇదొక జనరల్గా లైఫ్ అండ్ డెత్ మధ్యలో జరిగిన ఒక అనుభవం. సార్ అంటే మరి మహారాష్ట్రలో ఐపీఎస్గా పనిచేశారు కదా సార్, ఎలా అనిపించింది సార్? అంటే ఎందుకంటే మహారాష్ట్రలో మీరున్న పాజిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కువగా బయట ముంబై మాఫియా, మహారాష్ట్ర మాఫియా అనేది బాగా ఫేమస్. ఏమాత్రం మాట వినకపోతే ఇంకా ప్రాణాలు ఆశలు వదులుకోవాల్సిందే, అది అధికారైనా ఎవరైనా అనేది ఒకటి ఉండేది. అలాంటి అనుభవాలు ఎదురయ్యా? ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నక్సల్ ఏరియాకి వెళ్ళా. ఇది ఈ ఏఎస్పీ షిప్ అయిపోయిన తర్వాత నాకు అక్కడ ఉన్న డిఐజీ గారు ఫోన్ చేశారు, నువ్వు ఇక్కడ నక్సల్ ఏరియాకి రావాలి అని. నేను వస్తాను సార్ అన్న. ఆయన ట్రక్ పంపించాడు. ఇంకా నా అడ్రస్ రాలా, ఒక ట్రక్ వచ్చింది, నీ సామాన్ అంతా కూడా తీసుకుని నేను వేసి. నేను యవత్మాల్లో ఉన్నప్పుడు నాకు పెళ్ళి, యవత్మాల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను. తర్వాత అకోలాకు ట్రాన్స్ఫర్ అయ్యాము. సో అప్పుడు నక్సల్ ఏరియాకి వెళదాము అని చెప్పేసి ఆయన ఫోన్ చేశాడు. వెంటనే అప్పుడు ఇంతకుముందు ఏ ఏరియాకి వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎలా ఉంటుందని ఆలోచే ప్రశ్నకి లేదు, వచ్చింది వెళ్ళాలి అంతే. సో వెళ్ళిపోయి గడ్చిరోలి అనే జిల్లాలో పనిచేశాను. మావోయిస్ట్ ప్రోన్ ఏరియా. అది వన్ ఆఫ్ ది ఈ అబుజ్మాడ్ అన్నది ఏదైతే ఇప్పుడు వింటున్నామో ఈ మధ్య, అది మెయిన్ గా ఛత్తీస్గఢ్ కి గడ్చిరోలి మహారాష్ట్రకి మధ్య ఉన్న ఒక ఫారెస్ట్ ఏరియా. సో ఆ ప్లేస్ లో ఆల్మోస్ట్ 2.5 years పనిచేశాను. సో దట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మీరు అన్నట్టు అక్కడి నుంచి బాంబే వెళ్ళాను. సో అక్కడ డీసీపీ దాదర్గా ఉండేవాడు, జోన్ 4 అంటారు, దాదర్ ఏరియాలో డీసీపీగా ఉన్నాడు. అక్కడ మా ముఖ్యమంత్రి మనోహర్ జోషి గారు ఉండేవారు. వారు అక్కడ నేను గడ్చిరోలిలో చూసిన వర్క్, అది చూశాను. ఆయన చూసి నువ్వు ఇక్కడికి రావాలి అన్నారు. సో ఐ వెంట్ దేర్. సో మళ్ళీ బాంబేకి వెళ్ళాను. అప్పుడు మెయిన్ గా ఈ గ్యాంగ్స్టరిజము, ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్స్, చోటా షకీలు, ఈ చోటా రాజన్, తర్వాత వచ్చేసి
అరుణ్ గౌలి, ఈ గ్యాంగ్స్ మీరు ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళ మీద వెబ్ సిరీస్ గట్టి ఇప్పుడు వస్తున్నాయి. వస్తున్నాయి కదా ఇప్పుడు. అవునవును. సో అవన్నీ మేము ప్రాక్టికల్ గా అక్కడ ఉండి చూసాం. అంటే ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ లో కనిపిస్తున్న పాత్రలో మీ పాత్ర ఏది ఉంటుంది, దాద్రా డీసీపీ పాత్ర చూసాం అక్కడంతా. అదేంటంటే సో అప్పుడు కూడా బాగానే టైట్ చేసాం. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో వారు, తర్వాత శివానందన్ గారు అని తర్వాత ఆయన జాయింట్ సిపి క్రైమ్ గా వచ్చారు, ఆయన బాగా కంట్రోల్ చేశారు. సో ఆ విధంగా అక్కడ ముంబైలో పనిచేసే అవకాశం జరిగింది. ఆ తర్వాత నాందేడ్ అన్న డిస్ట్రిక్ట్ లో, అది ఒక టఫ్ డిస్ట్రిక్ట్ అగైన్. నాందేడ్ మన బార్డర్, మన బార్డర్ మళ్ళా నిజామాబాద్ బార్డర్. సో అక్కడ డిస్ట్రిక్ట్ ఒక సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. సో అక్కడికి వెళ్ళాలి అన్నారు. సో ఐ సెడ్ ఐఎమ్ రెడీ. నేను ఎప్పుడు కూడా పోస్టింగ్ ఎప్పుడు అడగలేదు, నా లైఫ్ లో ఎప్పుడు పోస్టింగ్ అడగల. సో నాందేడ్కి వెళ్ళారన్నారు, వెళ్ళాను. సో నాందేడ్లో ఐ వాజ్ దేర్ ఫర్ 3 years, 3 సంవత్సరాలు ఉన్నారు. నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉంటే నాందేడ్. నేను అకోలాలో ఉన్నప్పుడు మా అబ్బాయి పుట్టాడు అక్కడ, తర్వాత నాందేడ్లో ఉన్నప్పుడు మా అమ్మాయి పుట్టింది. సో ఆ విధంగా మహారాష్ట్రలో ఈ విధమైన తర్వాత నాందేడ్లో 3 years వర్కింగ్, ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. చాలా రకరకాల అనుభవాలు. ఎందుకంటే మా గురువు గారు జోగ్ గారు చెప్పిన విషయాలు, ఏ ప్రాబ్లము నీ ప్రాబ్లమ్ అని ఎప్పుడు నో చెప్పకు. రైట్. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్, 1 or 2 ఇన్సిడెంట్ మీకు చెప్తాను అక్కడ. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్. ఎందుకంటే చాలా మంది సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తుండొచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా జనరల్గా ఏంటంటే మనం కంపార్ట్మెంటలైజ్ చేసేసుకుంటాం, ఇది పోలీస్ వర్క్, ఇది నా వర్క్, నీ వర్క్ అని. ఆ విధంగా ఎప్పుడూ ఉండకూడదు. ప్రజా సమస్య మన సమస్య అన్న భావనలో మనం ఉండాలి ఎప్పుడు. ఎనీ పబ్లిక్ ఇష్యూ ఇస్ యువర్ ఇష్యూ. అక్కడ ఏమైందంటే ధర్మాబాద్ అని ఒక ప్లేస్ ఉంది, మీరంతా బాసర్కు వెళ్తుంటారు. బాసర్ సరస్వతి మందిరానికి వెళ్తారు. బాసర్ తర్వాత స్టేషన్ ధర్మాబాద్, అది మహారాష్ట్రలో ఉంది. బాసర్ మన తెలంగాణలో ఉంది. సో ఆ ధర్మాబాద్ దగ్గర ఒక రైల్వే లైన్ ఉండేది. అప్పుడు ఏంటంటే మీటర్ గేజ్ రైల్వే ట్రైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు నాందేడ్. అది ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని బ్రాడ్ గేజ్ చేయాలని అడుగుతున్నారు ప్రజలు, కానీ వీళ్ళు ఒప్పుకోవట్లా. సో ఒకసారి ప్రజలు ఏం నిర్ణయించుకున్నారంటే, ఏది ఏమైనా సరే మేము పెద్ద ఎత్తున వచ్చి రైల్వే ట్రాక్ మీద కూర్చుంటామన్నారు. సో 35,000 మంది వచ్చి కూర్చున్నారు రైల్వే ట్రాక్ మీద. ఈరోజు తాడో పేడో తేల్చాలన్నారు. నేను కూడా వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. చూస్తే చిన్న స్కూల్కు వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అందరూ కల్పిస్తున్నారు నాకు ట్రాక్ మీద. నేను అడిగాను, ఇది ఏంటి అంటే, సార్ ఈరోజు మేము డిసైడ్ చేసుకున్నాము, మీరంటే మాకు రెస్పెక్ట్, అయినా కూడా మీరు వద్దన్నారు, అయినా కూడా మేము శాంతియుతంగా కూర్చుంటాం, మేమేమీ చేయము. సో ఒకే ట్రైన్ నడుస్తుంది, అడ్డుకున్నారు. నేను కూడా ఉన్నాను అక్కడ. అప్పుడు నాకు ఒక రైలును అడ్డుకోవడం అన్నది భారతదేశంలో వన్ ఆఫ్ ది సీరియస్ అఫెన్సెస్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని లూట్ చేయడానికి ట్రైన్స్ వాడుకున్నారు బాగా. కాబట్టి రైల్వే మీద ఏదైనా కేసు అంటే పెద్ద కేసు అయ్యేది. సో అది అడ్డుకున్నారు. నాకు పైనుంచి మా డీజీపీ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళని ఎలాగైనా చెల్లా చెదరు చేయమని. అక్కడ ఇప్పుడు ఫ్యాక్స్ మెషిన్లు ఉండేవి మాకు. సో అక్కడ మా డీజీ గారు ఒక ఆర్డర్ పంపించారు. సో ఇమీడియట్లీ యూజ్ లాఠీ చార్జ్ ఆర్ యూ కెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫైరింగ్ కూడా చేసి వాళ్ళు ఇచ్చారు. నేను ఆ ఫ్యాక్స్ మీద కింద రాశాను, ఐ కాంట్ బి సెకండ్ జనరల్ డయర్. నేను రెండో డయర్ కాను, నేను ఈ సమస్యను నేను సాల్వ్ చేస్తాను, లీవ్ ఇట్ టు మీ అని చెప్పి రాసే సంతకం పెట్టి, yes, I can't be second general dyer, I will handle this problem. అలా రాయరు కదా యాక్చువల్ గా అధికారులు, ఉద్యోగాలు పోతాయి కదా. మాకు ఆ విధంగా అప్పుడు ఆ ట్రైనింగ్ అది అలా ఉండేది. సో అది పంపించాను. అది చూసుకుని నెక్స్ట్ నేను ఏం చేశాను, ఎస్ ఈ మాట నేను రాశాను, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి. అప్పుడు మాకు రామ్ నాయక్ గారు అని చెప్పేసి, ఈ వాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ మహారాష్ట్ర. నేను ఆయన నెంబర్ తీసుకుని డైరెక్ట్గా ఫోన్ చేశాను. మరాఠీ మాట్లాడతాను నేను బాగా. సో ఆయన ఫోన్ చేసి, సార్ మీ లక్ష్మీనారాయణ బోల్తో నాందేడ్ మొదలు, యా బోలామా. సో అప్పుడు నేను చెప్పాను, సార్ ఇలా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది రైల్వేస్, నాట్ విత్ ది పబ్లిక్. కాబట్టి రైల్వేస్ చేయట్లేదు, కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, కాబట్టి ఇది అవ్వట్లేదు. నేను హైదరాబాద్ వాడినే, అయినా కూడా నేను మాట్లాడుతున్నా అంటే ప్రాబ్లమ్ ఈజ్ జెన్యూన్. సో ఏం చేయాలి చెప్పు అన్నాడు. సార్ ఒక సీనియర్ ఆఫీసర్ని పంపించండి సార్ అన్న. ఆయన వెంటనే ఇక్కడ ఉన్న డిఆర్ఎం సౌత్ సెంట్రల్ రైల్వే రాజ్ కమల్ రావు అని ఉండే, పేర్లతో సహా నాకు గుర్తుంటాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ అవి అలాగే రిజిస్టర్ అయిపోయాయి. ఆయన వచ్చారు ఇక్కడ నుంచి, మేమంతా కూర్చొని ప్రజల ముందే దీన్ని బ్రాడ్ గేజ్ చేయాలంటే ఏం చేయాలని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి నేను చెప్పాను,
ఇది 2 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, మీరంతా ఇంటికి వెళ్ళండి అన్నారు. సో అందరు లేచి ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. మరుసటి రోజు మీరు అన్నట్టు బ్రాడ్ గేజ్ అయితే ఇంకా ఎక్కువ రైళ్లు ఎక్కువ అవుతాయి. అవును. సో దాన్ని మేము అక్కడ వదిలేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి 2 years లో బ్రాడ్ గేజ్ అయింది. అంతకుముందు కేవలం ఒక మీటర్ గేజ్ ట్రైన్ ఇప్పుడు సుమారుగా 100 ట్రైన్లు వెళ్తాయి అక్కడ. ఓకే. సో ఇప్పటికీ కూడా నాందేడ్ లైన్ బ్రాడ్ గేజ్ అవడానికి ప్రధాన కారకుల్లో డెఫినెట్ గా లక్ష్మీనారాయణ గారు ఒకరు. పేపర్లో ఎడిటోరియల్స్ లో అంతా కూడా ఇదే రాశారు. ఓ గ్రేట్. సో దిస్ ఇస్ ఇప్పటికి వెళ్ళినా కూడా ఈవెన్ ఆఫ్టర్ యాక్చువల్ గా ఒక ఐపీఎస్ అధికారి ఇది పని కాదు అది. అందుకనే కానీ మీరు అదే అన్నారు, అదే సివిల్ సర్వెంట్ కి ఏ సమస్య అయినా సమస్య. ఇంకొకటి చెప్తాను, ఎందుకంటే ఇది మళ్ళీ మీ ప్రోగ్రామ్ చూస్తుంటారు కాబట్టి. రైతుల సమస్య ఒకటి వచ్చింది. రైతుల సమస్య ముఖ్యంగా అక్కడ పత్తి పండించేవాళ్ళు ఎక్కువ, యవత్మాలు ఈ ప్రాంతంలో కాటన్, తర్వాత మహారాష్ట్ర విదర్భలో ఇవన్నీ, తర్వాత మరాఠవాడ అంటే మన నాందేడ్లో. సో రైతులందరూ ఈసారి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని చెప్పేసి వాళ్ళు పెద్ద పెట్టున మొత్తం త్రూ అవుట్ మహారాష్ట్ర గొడవ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మెయిన్ లీడర్ వచ్చేసి ఆయన షేత్కరీ సంఘటన శరద్ జోషి గారు, ఆయన ఈజ్ ద లీడర్. ఆయన నాందేడ్లోకి వచ్చాడు, వచ్చి రైతులను అడ్రస్ చేసిన తర్వాత ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన అడ్మిట్ అయ్యాడు. సో మెయిన్ లీడర్ ఆఫ్ షేత్కరీ సంఘటన ఇన్ హాస్పిటల్ ఇన్ నాందేడ్. కాబట్టి నాకు ప్రెషర్ ఏంటంటే మా వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేయగలవు, శరద్ జోషిని కన్విన్స్ చేసి ఈ ఎజిటేషన్ క్లోజ్ చేయించాను. సో నేను వెళ్ళి కలిశాను ఆయన. కలిస్తే అప్పుడు నాకు వ్యవసాయదారులు రైతుల గురించి ఆయన నాకు ఎడ్యుకేట్ చేశాడు. నాకు ఇప్పుడు నాకు రైతులన్నా వ్యవసాయం అన్నా దానికి ప్రధానమైన కారణం నాకు బేసిక్ గ్రౌండింగ్ ఇచ్చింది శరద్ జోషి. ఆయన అదే చెప్పాడు, నువ్వు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే మాకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పించు అని. దట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ చేసి నేను మరి ఏం చేయాలంటే ఎవరినైనా నేను డిస్కషన్స్కి రెడీగా ఉన్నాను. మా అగ్రికల్చర్ మినిస్టర్ని బట్టాను, పిలుచుకొచ్చాను నేను. ఆయనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడి జయప్రకాష్ ముందడా అని ఆయన, హీ వాజ్ అవర్ అగ్రికల్చరల్ మినిస్టర్. వచ్చి పెద్ద డిస్కషన్ అయ్యి నీకు పెద్ద అగ్రికల్చరల్ తెలియదు అన్నాడు ఈయన శరద్ జోషి. సార్ ఇప్పుడు ఏం చేయాలి నాకు, ఎందుకంటే అజిటేషన్స్ గొప్పగా జరుగుతున్నాయి, ప్రతి చోట లూటింగ్ ఆర్సన్ జరుగుతుంది. సో చాలా పెద్ద పెట్టున జరిగింది. సో శరద్ జోషి గారు అన్నారు మాకు తాడో పేడో తేల్చుకోవాలి ఈసారి. నేను అప్పుడు ఏం చేశానంటే రాత్రి 12 గంటలకి ఫోన్ చేశాను. ఎవరికి ఫోన్ చేశానంటే మా ముఖ్యమంత్రికి చేశాను, మనోహర్ జోషి గారికి. ఎందుకంటే నాకు గడ్చిరోళ్ళ నుంచి ఆయన పరిచయం, తర్వాత ఆయన జోన్లో నేను డీసీపీగా ఉన్నాను, ఆ యాక్సెస్ ఉంది. ఆ పరిచయంతో 12 గంటలకు ఆయన ఫోన్ చేస్తే లక్ష్మణ్ ఏంటి ఇంత అర్జెంట్ ఇప్పుడు చేసావు ఫోన్ అన్నాడు. సార్ ఇలా పరిస్థితి ఉంది, మరి ఏం చేయమంటావు నన్ను అన్నాడు. సార్ రేపు మాకేంటంటే మహారాష్ట్రలో విధానసభ అంటే శాసనసభ వింటర్ సమావేశాలు నాగ్పూర్లో జరుగుతాయి. సో ఆయన నాగ్పూర్కి వెళ్తున్నారు. నేను ఆయనకి చెప్పాను, సార్ రేపు నాగ్పూర్ వెళ్ళాలి, మీరు నాందేడ్ నుంచి నాగ్పూర్కి వెళ్ళండి అన్న. ఓకే రేపు మార్నింగ్ 9 o'clock నేను వస్తున్నాను. 9 o'clock డాట్ అయింది. సీఎం వచ్చారు, సీఎం తీసుకెళ్ళాను. శరద్ జోషి గారు, నేను, మనోహర్ జోషి గారు, మేము ముగ్గురమే అక్కడ డిస్కషన్ చేసి నేను రాశాను స్వయంగా నా చేతులతో, మహారాష్ట్రలో కాటన్ మినిమం ప్రైస్ ఇంత ఉంటుంది అని చెప్పేసి డాష్ పెట్టి. ఆయన ఏం చెప్పారంటే మా డిస్కషన్స్ అయిపోయాయి, నువ్వు శరద్ జోషి గారితో డిస్కస్ చెయ్యి, ఆ రేట్ ఎంతో నువ్వు రాసేసి నాకు ఫ్యాక్స్ చేసి నేను నాగ్పూర్లో ఉంటాను. సో శరద్ జోషి గారితో డిస్కషన్ చేసి నేను అక్కడ రాశాను, ఐ థింక్ 3000 ఎంతో అనుకుంటా చెప్పి అది ఫ్యాక్స్ చేశాను. చేయగానే అక్కడ మనోహర్ జోషి గారు డిక్లేర్డ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫ్ 3000 టు ఫార్మర్స్. వెంటనే అజిటేషన్ క్లోజ్. సో ఆ విధంగా శరద్ జోషి గారితో అంటే ఇప్పుడు ప్రతి ఆఫీసర్ ఆలోచిస్తే ఇంకా సమస్యలే ఉండవు కదా సార్. అందుకనే ఎప్పుడు కూడా ఇష్యూస్ నా ఇష్యూ కాదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ 2 ఇష్యూస్ నేను ఇంత ఎలాబరేట్ గా చెప్పడానికి కారణం ఏంటంటే సివిల్ సర్వెంట్స్ గనక అనుకుని ఇష్యూని సాల్వ్ చేయాలి, పొలిటీషియన్స్ కాన్ఫిడెన్స్ లో తీసుకొని చేయగలిగితే అనేక సమస్యలను మనం పరిష్కరించవచ్చు అన్నదానికి ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఒక అధికారి అనే వ్యక్తి ఆయనకి అప్పచెప్పిన బాధ్యతే కాకుండా ప్రతి సమస్యని సమస్యగా ఫీల్ అవ్వాలని చాలా గొప్పగా చెప్పారు. మరి అలాంటి జేడి లక్ష్మీనారాయణ, అలాంటి వివి లక్ష్మీనారాయణ ఇంకా చాలా ఏళ్ళు సర్వీస్ ఉంటుండగానే ఎందుకు వచ్చేసారు? ఎవరు ఒత్తిడి పనిచేసింది మీ మీద? ఒత్తిడి ఏం లేదు. నేను ఇక్కడ మనకు NIRD అని ఒక సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్, దాంట్లో నేను చెయ్యాలి. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న గ్రామాల్లో పనిచేయాలనేది నాకు ఇష్టం. రూరల్ డెవలప్మెంట్ అది, ఎందుకంటే భారతదేశం గ్రామాల్లో ఉంటుంది.
గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామాల్లో పనిచేయడానికి NIRD సంస్థ ఒకటి పనిచేస్తుంది, కాబట్టి అందులో నేను పనిచేయాలని అనుకున్నాను. ఆ టైంలో అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, ఓకే, డెప్యూటీ డైరెక్టర్ జనరల్ పోస్ట్. నేను వెళ్ళా, ఢిల్లీలో నన్ను ఇంటర్వ్యూకి పిలిచాను. అంటే అందులో IAS, IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఈ 3 సర్వీసుల వాళ్ళు చేయొచ్చు అంటే నేను అప్లై చేసి వెళ్ళి ఇంటర్వ్యూ బోర్డు ఉన్నారు వాళ్ళు. వెళ్ళి చూడగానే నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్నారు. ఎస్, ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్. మీ అడ్వర్టైజ్మెంట్లోనే IPS ఉంది, కాబట్టి యూ కాంట్ క్వశ్చన్ మీ ఆన్ దట్. నేను ఏం చేశానో నాకున్న అవగాహన ఏంటంటే ఇవన్నీ చెప్పాను. ఈ రైతుల సమస్యలు ఎలా తీర్చాను, తర్వాత వచ్చేసి నేను ఇక్కడ గ్రామాలను ఎలా, నా దృష్టికోణం ఏంటి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ CBI నుంచి పనిచేసేసి వెళ్ళి ఉన్నాను. అప్పుడే ఇక్కడ గ్రామాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. ఇవన్నీ కూడా చెప్పాను. నో యూఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, యూ కాంట్ డూ దట్ అన్నారు. అయిపోయింది ఇంటర్వ్యూ. అయిపోయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఆ పోస్ట్ అలాగే ఉంది, ఎవరికి ఇవ్వలా. ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఆ పోస్ట్ వేకెంట్. మళ్ళా 1 సంవత్సరం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అగైన్ ఐ అప్లైడ్. మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూ బోర్డు నన్ను మళ్ళీ చూశారు. అగైన్ యూ హ్యావ్ కమ్ అన్నాడు. ఎస్, నేను అడిషనల్ DG ర్యాంక్లో ఉన్నాను. నాకు నెక్స్ట్ ఐ మే బికమ్ బాంబే కమిషనర్. నేను చెప్పాను కంటిన్యూ అయ్యేవాడు, DGP కూడా అయ్యేవారు. నేను చెప్పాను నేను బాంబే కమిషనర్ అవ్వచ్చు, నేను రేపు అతిపెద్ద స్టేట్ అయిన మహారాష్ట్రకి DGP కూడా అవ్వచ్చు. అవి వదులుకొని నేను గ్రామాల కోసం రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే గ్రామాలను డెవలప్ చేయాలి, నా ప్యాషన్ అది. చేద్దామంటే మళ్ళీ యువర్ పోలీస్ ఆఫీసర్ అని ఇవ్వాల. దాంతో నాకు కోపం వచ్చింది. అంటే ఒక ప్యాషనేట్గా ఒక పని చేయాలని అనుకుంటున్నప్పుడు ఈ విధంగా వాళ్ళు అడ్డం, నా యూనిఫామ్ అడ్డొస్తుంది. 7 సంవత్సరాల సర్వీస్. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాకు సీఎం, ఆయన దగ్గరికి వెళ్ళి నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. అంటే నాకు తెలిసి మీరు 1965లో పుట్టారు, 1990 బ్యాచ్. అంటే ఈ సంవత్సరం రిటైర్ అయ్యేవారు. ఈ సంవత్సరం ఒకవేళ మహారాష్ట్రలో పోస్ట్ లో ఉంటే ఏప్రిల్లో రిటైర్ అయ్యేవాడిని. నేను అదే 2018 ఏప్రిల్లో తీసుకున్నాను నేను వాలంటరీ. 18th ఏప్రిల్ 2018. ఆ రోజు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. మా సీఎం గారు కూడా చెప్పారు, మా దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఎందుకు వెళ్తున్నావు, ఉండొచ్చు కదా అని. సరే ఇది సార్ కారణం, నేను ఐ వాంట్ టు గో. ఇది నాకు ఐఎమ్ నాట్ ఇన్ ట్యూన్. ఏదైతే మనం ప్యాషనేట్ గా పనిచేస్తున్నామో దాన్ని చేయనివ్వట్లా, కాబట్టి నేను వదిలేస్తున్నానని చెప్పాను. సో దట్ ఈస్ హౌ ఐ లెఫ్ట్. అంటే లక్ష్మీనారాయణ గారు, CBI మిమ్మల్ని కోరుకుందా, లేదంటే మీరే CBIలో పనిచేయాలని అనుకున్నారా? మాకు జనరల్గా ఏంటంటే డెప్యుటేషన్ చేయాలన్నది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే నేను కావాలంటే మొత్తం మహారాష్ట్రలోనే మొత్తం సర్వీస్ చేసి ఉండొచ్చు, కానీ జనరల్గా ఏమన్నారంటే నీకు ఆల్ ఇండియా అవుట్లుక్ రావాలంటే గో ఫర్ ఎ డెప్యుటేషన్. CBI కావచ్చు, IB కావచ్చు, RNDW కావచ్చు, వీటిలో వెళ్ళొచ్చు. మాకు అక్కడ నేను ATSలో పనిచేసేవాడిని, యాంటీ టెర్రరిజం స్క్వాడ్. అప్పుడు మా సీనియర్ IG గారు రఘువంశీ గారు, ఆయన ఇంతకుముందు CBIలో పనిచేశారు. ఆయన నా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చూశారు. చూసి ఆయన నీకు CBI బాగుంటుంది, నువ్వు అప్లై చేయన్నారు. సో అప్పుడు నేను అప్లై చేశాను. అప్పుడు అప్లై చేసిన తర్వాత అక్కడ నుంచి వాసన్ గారు, అక్కడ మాకు ఇక్కడ వాసన్ గారు అని AP క్యాడర్ ఆయన అక్కడ హీ వాజ్ IGగా అక్కడ ఉండేవాడు. ఆయన కూడా రికమెండ్ చేశాడు చేసి. సో దట్ ఈస్ హౌ CBIలోకి నాకు ఎంట్రీ అప్పుడు వచ్చింది 2006లో. 2006లో CBIలో డెప్యుటేషన్ వచ్చింది. సో అప్పుడు కూడా డెప్యుటేషన్లో వెళ్ళాను. మళ్ళీ మా హోమ్ మినిస్టర్ RR పాటిల్ గారు ఉండేవాళ్ళు. ఆయన కూడా ఎందుకు వెళ్తావు, ఇక్కడే చెయ్యి. అప్పుడు ఎందుకంటే అప్పుడే ATSలో ఒక ఎల్లోరా ఆర్మ్స్ హాల్ అని ఒకటి చేశాం. సుమారుగా 16 AK-47లు, ఒక 50 హ్యాండ్ గ్రెనేడ్స్, 50 కిలోల RDX, ఇవన్నీ పట్టుకున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అప్పుడు మా RR పాటిల్ గారు, హోమ్ మినిస్టర్ గారు, నువ్వు ఉండు, ఇది చెయ్యాలి అన్నారు. సార్ ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను, నాకు ఇది ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్ ఇండియా దీంట్లో పనిచేయడం, CBI లాంటి ఆర్గనైజేషన్లో పనిచేయడానికి నాకు అవకాశం ఉంది, నన్ను రిలీవ్ చేయండి అంటే ఆయన కూడా ఇంకా హెజిటేటింగ్గా ఇంకా వినేటట్లేడని చెప్పేసి ఆయన రిలీవ్ చేశాను. సో దట్ ఈస్ హౌ ఐ లెఫ్ట్ మహారాష్ట్ర, ఇక్కడ వచ్చాను. లక్ష్మణ్ గారు CBI జాయింట్ డైరెక్టర్గా, CBI అధికారిగా మీరైతే సంచలనాలు సృష్టించారు. ఎందుకంటే 27 హై ప్రొఫైల్ కేసులు, ఏ కేసు కూడా చిన్నది కాదు. ఒక కేసుని ఇంకో కేసుని మనం సరిపోల్చలేము. ఎలా అనిపించేది ఆ సమయంలో? ఎందుకంటే ఎక్కడ చూసినా జేడి లక్ష్మీనారాయణ ఇదే చర్చ. అంటే కొంత ఎప్పుడైనా ఆందోళనకు గురవటం, ఇంట్లో బంధువులు ఆందోళనకు గురవటం, అలాంటివి ఏమి జరుగుతుండేవా? అంటే ఏంటంటే 2006లోకి వచ్చాను నేను. అవును. 2006 నుంచి 2009 వరకు ఏం లేదు, మామూలు చిన్న చిన్న కేసులు ఇవి జరిగాయి. మాకు మొట్టమొదటిసారిగా మాకు ఇచ్చిన అతిపెద్ద కేసు సత్యం కంప్యూటర్స్. చాలా పెద్దది. అది సత్యం కుంభకోణం. మామూలుగా CBIలో ఎలా ఉంటుందంటే ఇలాంటి పెద్దవి సెంట్రల్ ఢిల్లీ వాళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్,
కానీ అప్పుడు మా డైరెక్టర్ గారు ఉన్నారు అశ్విని కుమార్ గారు, ఆయన అన్నారు నువ్వు లోకల్గా ఉన్నావు, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, త్వరగా చేయొచ్చు అని, మీరే చేయండి అన్నారు. సో అది మా సిబిఐ కెరియర్లో అదొక టర్నింగ్ పాయింట్. సో సత్యం కంప్యూటర్స్ అది చేసి దాన్ని ఎఫిషియెంట్గా తీసుకెళ్ళాము. ఆ తర్వాత ఇంకా ఒక కేసు మీద ఒక కేసు రావడం మొదలు పెట్టాయి. అవును, ఓఎంసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, సుహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు, ఇవన్నీ కూడా మాకు ఇచ్చారు. దాంతోపాటు ఈ గుజరాత్ కూడా 4 కేసులు మా డైరెక్టర్ గారు నువ్వే చూడమన్నారు. సో ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అప్పుడు మీరు అన్నట్టు వర్క్ ప్రెషర్ చాలా ఉండేది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యాండిల్ చేయాలి, లిమిటెడ్ స్టాఫ్. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ కూడా ఫైనల్ గా మా డైరెక్టర్ గా నువ్వే చేయన్నారు. సో ఆ విధంగా ఏ కేసు వచ్చినా కూడా మాకు అప్పగించడం మొదలు పెట్టేసి, ఎంత పెద్ద మ్యాగ్నిట్యూడ్ వచ్చినా. కానీ ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటర్ గా, ఒక పోలీస్ గా నేర్చుకోవడానికి అది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ ది బ్రెడ్ అండ్ బటర్. మీరు చేస్తుంది జనరల్గా లా అండ్ ఆర్డర్ అంటుంటారు, కానీ బట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ అనేది నేర్చుకునే అవకాశం నాకు ఇక్కడ దొరికింది. మీరు అన్నట్టు టైం, అంటే మా ఫ్యామిలీ టైం కట్ చేసుకొని దీంట్లో ఎక్కువ మనీ పెట్టాల్సి వచ్చింది. బట్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ సిబిఐ ఇస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అన్ని లోకల్ కేసులే దాదాపు, మెజారిటీ కేసులు లోకల్ కేసులు. మరి ఆందోళన కానీ ఒత్తిడి కానీ ఉండేదా? పని ఒత్తిడే. కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఫోన్ చేయటం? ఒక్క నేత కూడా నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. మా డైరెక్టర్ కూడా చెప్పేది, ఏదైనా ఫోన్ వస్తే నాకు వచ్చేది, కానీ నేను నీకు ఎప్పుడు నేను చెప్పలేదని ఆయన చెప్పాడు. ఆయన ఈ నెవర్ కాల్డ్ మీ ఫర్ ఎనీ కేస్. అశ్విని కుమార్ గారు, తర్వాత ఏపీ సింగ్ గారు, ఎవరో చెప్పేవాళ్ళు, ఎవరో చేసేవాళ్ళు అక్కడ. ఆయన చెప్పాడు, నో ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్, దట్ ఆఫీసర్ ఈస్ దేర్, ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన కూడా నాకు చెప్పాడు, నేను ఎప్పుడు కూడా నీ మీద, ఆయన కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఆయన ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఇలా చేయండి అలా చేయండి అని ఎప్పుడు లేదు. తర్వాత సిబిఐలో ఏంటంటే అన్ని ఫైల్ మీద నడుస్తాయి, మన అభిప్రాయాలన్నీ కూడా ఫైల్ మీద రాస్తే ఫైల్ వెళ్తాయి, ఒక 6 అంచెల్లో ఆ డెసిషన్ చూస్తారు, ఆ తర్వాత ఫైనల్ గా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సో ఆ విధంగా అనుభవం కోసం చూస్తే సిబిఐ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఒత్తిడి, అలాంటి ఆందోళన అలాంటివి లేనప్పుడు మీకు ఎందుకు మరి వై కేటగిరీ భద్రత ఎందుకు కల్పించారు? అంటే ఎవరు ఫీల్ అయ్యారు మీకు థ్రెట్ ఉందని? అప్పుడు ఏంటంటే కొన్ని లెటర్స్ వచ్చేవి. ఎవరికి? ఎక్కడికి? అనానిమస్ లెటర్స్ నాకే, మీకు డైరెక్ట్ గా, నిన్ను చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, ఈ కేసులో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీరు చిత్రహింసలు పెడుతున్నారు అని వాళ్ళు రాసి. నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు రెడ్ లెటర్లో వచ్చింది, రెడ్ కలర్ లో వచ్చింది లెటర్ వచ్చింది. దాని మీద వాళ్ళే రాశారు, మీరు ఇది రెడ్ ఇంక్ అనుకుంటున్నారు, కాదు ఇది మా రక్తం, మా రక్తంతో లెటర్ రాసాం, మీ రక్తం కూడా మేము చూస్తాం అన్నారు. సో పోలీసులు జనరల్ గా ఇలాంటి థ్రెట్స్ వస్తే ఏం చేస్తామంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపిస్తాం. సో అప్పుడు ఇంటెలిజెన్స్ కు పంపించాం. సో వాళ్ళు ఇది చూసి అప్పుడు ఈ వై కేటగిరీ సెక్యూరిటీ అన్నది వాళ్ళు డిసైడ్ చేసి, మేము ఎప్పుడు అడగలేదు కానీ వాళ్ళు అన్నారు ఇలా లెటర్స్ వస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు, మీరు నిజాయితీపరుడు, పాడ్కాస్ట్లో అన్ని నిజాలే చెప్తున్నారు. నేను స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నా. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సిబిఐపై ఒత్తిడి చేస్తారు అని ఒక ఆరోపణ ఉంది. నిజంగా కేంద్ర పెద్దలు ఎవరైనా సిబిఐ ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తారా, చేయరా? నా అనుభవం, నేను ఒక 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. ఈ 7 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు ఒక ఫోన్ కూడా రాలేదు. ఎందుకంటే చాలామంది ఇది ఎలా అవుతుందంటే, సిబిఐని ఈ విధంగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పొలిటికల్ కేసెస్ ఎప్పుడైతే సిబిఐ హ్యాండిల్ చేస్తుందో వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే పొలిటికల్ కేసెస్ ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు, ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా చేస్తుంది. ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు అధికార పక్షంలో వచ్చిన తర్వాత, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రతిపక్షం మాట్లాడతారు ఆ విధంగా. సో ఈ విధంగా వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం సిబిఐ ఈడీ పంజరంలో చిలకలు అని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఎలా చెప్తే అలా తలూపుతారు. అంటే కొన్ని ఇన్సిడెంట్లు కూడా అలాగా ఉంటున్నాయి. అంటే వ్యతిరేకించే వాళ్ళు, గతంతో వాళ్ళతో డిఫర్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళ పైన కొంత ఇలాంటివి జరుగుతుండడం మరి అనుమానం పెంచేదే కదా. అంటే ఉండొచ్చు, కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈ సిబిఐ కానీ ఈడీకి కానీ ఈ విధమైన ఇది రావడం మెయిన్గా పొలిటికల్ కేసెస్ హ్యాండిల్ చేస్తుండడం వల్ల వస్తుంది. సో అది అందుకనే నేను అన్నాను, ఒక రాజకీయ పక్షాలు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంటారు. సో అవి పక్కన పెడితే సిబిఐ అన్నది ఒక ఆఫీసర్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉండదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు
నలుగురు ఐదుగురు ఆఫీసర్లు, నలుగురు ఐదుగురు లా ఆఫీసర్లు, వీళ్ళందరి నిర్ణయాల మీద, తర్వాత కోర్టు నిర్ణయాల మీద. పోలీస్ సిబిఐ ఏం చేయగలదు? అరెస్ట్ చేసి 1 గంట 24 గంటలు మాత్రమే ఉంచగలరు. 24 గంటల తర్వాత ఒక వ్యక్తి యొక్క కస్టడీ కానీ, ఛార్జ్షీట్లు కానీ ఇవన్నీ కూడా కోర్టుకే సమర్పిస్తాం. సో ఆ విధమైన ఏదైతే ఒపీనియన్ జనరల్గా ఉందో అది పొలిటికల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఒపీనియన్. సో ఆ విధమైన అభిప్రాయాలు రావడం సహజమే. ఎందుకంటే పొలిటికల్ కేసెస్ డీల్ చేయకుండా చూడండి, ఓన్లీ మీ ప్రొఫెషనల్ కేసులు చూడండి, అప్పటి వరకు ఎవరు మాట్లాడరు. పొలిటికల్ కేసు రాగానే ఈ విధమైన ఆరోపణలు ప్రత్యారోపణలు. నేను చెప్తున్నా కాళేశ్వరం అవినీతి మీద వచ్చింది, అది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు సిబిఐకి ఇచ్చారు? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో 2 కేసులు, 2 కేసులు ఇవన్నీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కావచ్చు, అవినాష్ రెడ్డి గారి కేసు, అదే అందులో ఇవన్నీ కాసుకోవచ్చు, లిక్కర్ ఇలాంటివన్నీ. వీటిలో ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అప్పుడు వాళ్ళందరూ కూడా మేము మంచివాళ్ళం, ఓన్లీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నవి పార్టీ విన్ పవర్ వాళ్ళ మాటలు విని మా మీద ఈ విధంగా చేసింది. ఎందుకంటే పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు కూడా మేము మంచి వాళ్ళమని దర్యాప్తులకు ఆదేశించడం అసలు పొలిటికల్ మోటివ్స్ లేవంటారా? జనరల్ గా మీరు చూస్తే పొలిటికల్ కేసెస్ సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ లో మెజారిటీ కేసెస్ ఇవన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు. మీరు చూసుకుంటే సుమారుగా 85% ఆఫ్ ది కేసెస్ సిబిఐ చేసే పొలిటికల్ కేసెస్ అన్ని కూడా హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు. వన్స్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత వీ కాంట్ సే నో. ఎందుకంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమైంది, మేము ఈ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తున్నాము అని. మేమున్నప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్ కేసు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. సిబిఐ జనరల్ స్టాండ్ ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతను వదిలించుకోవడానికి సిబిఐకి ఇస్తామని ప్రకటిస్తుంది. ఈ కేసుల్లో ఏముందండి? ఈ కేసులు కావాలంటే వీళ్ళ దగ్గర సిఐడి ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, వీళ్ళతో చేయించవచ్చు కదా. అక్కడగా ఉన్నది ఐపీఎస్ ఆఫీసర్స్. అంటే ఇక్కడ కూడా సేమ్ చట్టమే చేస్తున్నారు, కానీ దాని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సిట్ అనేది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నాయి, సిబిఐకి ఇస్తున్నాయి. సో అందుకనే అన్నాను, పొలిటికల్ కేసెస్ ఎప్పుడైతే వస్తాయో రాజకీయ పరంగా ఈ విధమైనవి ఉంటాయి. కాబట్టి జనరల్ సిబిఐ స్టాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ కేసులు సిబిఐకి ఇచ్చి వాళ్ళు వదిలించుకుందాం అనుకుంటున్న కేసులను సిబిఐ జనరల్ గా టేకప్ చేయదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కేసులు మీ పోలీస్ ఆఫీసర్లే చేసుకోగలరు కాబట్టి మేము చెయ్యము. అందువల్ల హైకోర్టు సుప్రీంకోర్టు ఎప్పుడు ఇస్తుందో అప్పుడే సిబిఐ కేసులు తీసుకుంటాం. జనరల్ గా 85 to 90% ఆఫ్ ది కేసెస్ ఇలాగే ఉంటాయి. సో దానివల్ల పొలిటికల్ కేసెస్ అన్ని కూడా సిబిఐ ఏదో చేసింది, సిబిఐ చేసింది అన్నది కుదరదు. ఇవన్నీ కేసులు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులు కాబట్టి యాజ్ పర్ మేము వీఆర్ ఆన్సరబుల్ టు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. సో ఆ విధంగా జనరల్లో ఉన్న ఈ విధమైన డౌట్ ఏదైతే ఉందో అది ఒకసారి మనం విత్ స్టాటిస్టిక్స్ వీ కెన్ ప్రూవ్. డెఫినెట్లీ. అంటే లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇంకోటి కూడా డిస్కషన్ ఉంది. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, ఈడీ, మీరు అన్నట్టుగా కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రజల్లో ఏదో రకమైన అనుమానం కలుగుతూనే ఉంది. అనుమానం రేకెత్తించే వాళ్ళు ఎవరంటున్నారు? పొలిటికల్ వాళ్ళే కదా. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు అవుతే వెంటనే ఆ విధంగా ఆపాదిస్తారు. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు జరిగినప్పుడు కేసులు ఉన్నప్పుడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ వాళ్ళు రేకెత్తించుతున్న అనుమానం. రైట్. మీరు చాలా కేసులు చూశారు. బాగా హైలైట్ అయిన కేసుల్లో ఓఎంసీ ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనేది ఇప్పటికీ కూడా కాక్పిట్ వాయిస్ ఏదో ఉందని, అది ఎలాంటి కుట్ర లేదు, వాతావరణం వల్లే కూలిపోయింది అన్నది బహిరంగంగా చాలా మంది మాట్లాడతారు. అని మీరేం గమనించారు సార్? అసలు కాక్పిట్ వాయిస్లో ఏముంది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో? మీకు ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదు? బేసిక్గా దాని గురించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం మేము. మా రిపోర్ట్ని ఒక వీడియో, మా అశ్విని కుమార్ గారు డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రజల్లో ఆలోచనల్లో ఉన్న డౌట్లను తీర్చాలంటే మేము ఇక్కడికి వెళ్ళి దూరదర్శన్లో రికార్డ్ చేసాం. సంజీవ్ థామస్ గారు ఉండేవాళ్ళు, ఆయన ముందే మేము ఇదంతా రికార్డ్ చేసాం, ఒక వీడియో రికార్డ్ చేసాం. అందులో స్పష్టంగా మా ఇన్వెస్టిగేషన్లో ఇది బికాస్ ఆఫ్ వెదర్. ఎందుకంటే హెలికాప్టర్స్ చాలా సెన్సిటివ్ మెషిన్స్. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కూడా ఈవెన్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు ఆయన వెల్లింగ్టన్ లో కొద్ది ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లే లోపల మొత్తం ఆర్మీ హెలికాప్టర్ అది మళ్ళా వెదర్, అక్కడ వెదర్ వెళ్ళేసి ఆ కొండను ఢీకొట్టుకుందాం. సో హెలికాప్టర్స్ అనేవి చాలా సెన్సిటివ్ మిషన్స్. యాక్చువల్ గా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు
సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన వెళ్ళారు అవును, రచ్చబండ కార్యక్రమం. మొట్టమొదటిసారిగా చిత్తూరు అక్కడ ఒక పెళ్లి, తర్వాత రచ్చబండ కార్యక్రమానికి ఆయన వెళ్ళారు. ఆ రోజున్న వాతావరణం మీరు చూస్తే అతి భయంకరమైన వాతావరణం. ఓకే. మీరు ఈవెన్ శ్రీశైలంలో కూడా వరద ఎంత ఉందంటే, అప్పుడు వర్షాలు ఎంత ఉన్నాయంటే ఇక శ్రీశైలం బ్యారేజ్, శ్రీశైలం ఆనకట్ట కొట్టుకుపోతుందా అన్నది కూడా ఆ విధంగా తుంగభద్ర, కృష్ణా నదులు, ఆ విధమైన వర్షాలు ఇవన్నీ రావడం వల్ల. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి అని ఆయన పట్టుడు పట్టడం, తర్వాత హెలికాప్టర్ పైలట్ భాటియా గారు కావచ్చు, తర్వాత కో పైలట్ ఎంఎస్ రెడ్డి గారు కావచ్చు, వీరిద్దరు కూడా తీసుకెళ్ళారు. కానీ అక్కడ ఏమైందంటే అవి క్లౌడ్స్లో వెళ్ళాయి. వీటిని ఏమంటారంటే క్యుములో నింబస్ క్లౌడ్స్ అంటారు. అందులో మనం ఆ క్లౌడ్స్లో వెళ్ళినప్పుడు ఈవెన్ చిన్న ఏటీఆర్ విమానాలు ఇప్పుడు ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో ప్రయాణం చేస్తే ఆ మేఘాల్లో పోతున్నప్పుడు షేక్ అవుతుంది. ఇక హెలికాప్టర్ చూడండి, అది వెళుతూ ఆ దీంట్లో ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత అది కిందికి ప్రెషర్ కొట్టేస్తుంటుంది. ఆ తర్వాత కాక్పిట్ వైట్ రికార్డర్లో వీళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏముంది సార్ అసలు కాక్పిట్ వాయిస్ లో ఆ ఇన్సిడెంట్ కరెక్ట్ గా రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందు కాక్పిట్ వాయిస్ లో ఏముంది సార్? భాటియా గారు మాట్లాడుతున్నారు, ఎంఎస్ రెడ్డి గారు, ఆయిల్ లీకేజ్ అవుతుంది, ఒక ఇండికేషన్ వస్తుంది, మాన్యువల్ చూడు అని చెప్పి. సో అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు మాన్యువల్ చూస్తున్నారు. చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కొంతసేపు ఇంకా కామ్ ఇది ఉంటుంది. సడన్ గా ఎంఎస్ రెడ్డి గారు గో అరౌండ్ అని అరుస్తారు. అంటే నేను అప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఈ గో అరౌండ్ ఏంటి అంటే, సాధారణంగా హెలికాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అవుతుంటుంది, అప్పుడు సడన్ గా ఏదో ఒక ఆవో కుక్కో ఏదో వస్తే వీళ్ళు సడన్ గా ఏం చేస్తారంటే అక్కడి నుంచి లేపుతారు పైకి. గో అరౌండ్ అని ఒక బటన్ ఉంటుంది, అది నొక్కగానే హెలికాప్టర్ మళ్ళీ పైకి లేస్తుంది. సో ఆ గో అరౌండ్ అంటాడు. అప్పుడు భాటియా గారు ఏంటి అంటే గో అరౌండ్ అంటాడు, వెంటనే క్రాష్ సౌండ్ వస్తుంది. సో ఆ విధంగా ఈ క్యుములో నింబస్ క్లౌడ్స్ తర్వాత కాక్పిట్ వాయిస్ రాజశేఖర రెడ్డి వాయిస్ అసలు లేదు. ఎందుకంటే కాక్పిట్ వాయిస్ పైలట్ కో పైలట్ దగ్గర ఉంటుంది, వీళ్ళు వెనకాల కూర్చుంటారు కదా, అక్కడ వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మీరు చూస్తే ఓన్లీ పైలట్ దగ్గర ఉంటుంది బ్లాక్ బాక్స్, వాళ్ళ రికార్డ్ అవుతుంది కానీ ప్యాసింజర్స్ ఎప్పుడు ఉండదు. ఈవెన్ వాళ్ళ A171 కూడా మీరు చూస్తే కూడా ఇట్ ఇస్ ఓన్లీ బిట్వీన్ ఇది ఈ మీ స్విచెస్ ఏంటి కిందికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఎందుకంటే బేసిక్గా నడిపే వాళ్ళు ఏమి డిస్కషన్ అయింది అన్నది ఇంపార్టెంట్. సో ఈ విధమైనది ఇవన్నీ కూడా మేము ఆ వీడియోలో రిలీజ్ చేసాం. సో తర్వాత మాతో పాటు సిబిఐతో పాటు తర్వాత వచ్చేసి మన మిగతా ఏజెన్సీస్ కూడా DGCA వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఫైనల్ గా కన్క్లూడ్ చేసిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది వెదర్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో ఇది క్లియర్ గా మేము చెప్పిన అంశం అన్నమాట. జేడి లక్ష్మీనారాయణ పొలిటీషియన్ గా ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అన్నదానికి వాట్ ఈస్ యువర్ డెఫినేషన్? అంటే మా గురువు గారు కలాం గారు చెప్పారు, ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటారు. ఫెయిల్ అంటే ఫస్ట్ అంటే డబ్బులు లేకుండా, డబ్బులు ఏమాత్రం పంచకుండా నిజాయితీగా మేము వస్తాము అని మేము ఓడిపోతే అది గెలుపు మాది. ఇట్స్ ఎ విక్టరీ. నేను కూడా మీరు అనుకున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇప్పుడు సాధ్యమేనా? సాధ్యమే, ఎందుకు సాధ్యం కాదని నేను అడుగుతాను. అంటే దురదృష్టవశాత్తు రాజకీయాలను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మనం బాధపడాలి దాని గురించి. స్వచ్ఛంగా ఉండాల్సిన రాజకీయం ఈ విధంగా మురికి పట్టిపోయింది అంటే ఒక్కొక్కరు 30-40 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఎమ్మెల్యేలు కావట్లేదు, 100-150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఎంపీలు కావట్లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు జనరల్ గా ఏం అడుగుతారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందని, నువ్వేం చేస్తావు అని అడగట్లేదు, నీ ఆశయాలు ఏంటి అని అడగట్లేదు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఖర్చు పెట్టగలవా, ఇది మనం ఓపెన్ గా వింటున్నది. ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు కూడా మనకు చెబుతున్నది ఇంత ఖర్చు అయింది మాకు, మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో కూడా పెట్టుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఎక్కడ వస్తాయి డబ్బులు. సో ఆ విధమైన పరిస్థితులలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ రూపంలో ప్రజా సమస్యలను పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో రావడం, అందులో ఓట్లు రాకపోవడం అన్నది ఇట్స్ లైక్ ఎ విక్టరీ ఫర్ అస్. ఒక సాహసం అయితే చేశాం, ముందుకు వెళ్ళి ప్రయత్నం అయితే చేశాం అన్నది ఒకటి ఉంటుంది. జేడి లక్ష్మణ్ గారు, అసలు మీకు పవన్ కళ్యాణ్ మధ్య గొడవ ఏంటి సార్? గొడవ ఏం లేదు. గొడవ అంటారు మీరు, గొడవ ఏమీ లేదు. ఎందుకు వచ్చేసారు మరి జనసేన నుంచి? మీకు ఆయన విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఒక అవకాశం కూడా కల్పించారు. నేను ఎప్పుడు చెప్పాను, కానీ ఆయనతో ప్రయాణం చేయకుండా వచ్చేయటం అనేది తప్పనిపించలేదా? అంటే ఏమైందంటే నేను 2019లో వచ్చాను. నేను 2018 రిటైర్ అయిన తర్వాత నేను ఒక 8 నెలలు వాలంటీర్ రిటైర్మెంట్ 8 నెలలు తిరిగాను. తిరిగిన తర్వాత రాజకీయాల్లో వచ్చి ఇక్కడే మనం మార్పులు తీసుకొస్తే ప్రజలు సుఖంగా ఉంటారన్న ఒక నిర్ణయంతో
జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న విధానంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారితో నేను జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారితో అంతకు ముందు కూడా మాట్లాడాను. 2014లో ఉన్నప్పుడు కూడా 2 సార్లు కలిశాను ఆయన ఇంకా అప్పుడు పార్టీ ఒకటి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఆ టైంలో 2 సార్లు కలిశాను నేను వారిని. ఆ తర్వాత వారు జనసేన 2014లో స్థాపించడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఆయన వచ్చేయండి పార్టీలోకి అన్నారు. పార్టీలో జాయిన్ అయ్యాను. నాకు విశాఖపట్నం సీట్ ఇచ్చారు. బ్రహ్మాండమైన క్యాంపెయినింగ్ చేశారు. వారు కూడా వచ్చి పాల్గొన్నారు. వచ్చి బ్రహ్మాండమైన ప్రజలు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారు వచ్చి క్యాంపెయినింగ్ చేశారు. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కూడా తీసుకురాగలిగాం. ఆ తర్వాత అయిన తర్వాత వారు మళ్ళా సినిమాల్లోకి వెళతారు అన్నది ఒక మొదలైంది. అంటే ఏమవుతుందంటే మనం ఇది వదిలేసి వచ్చిన వాళ్ళం, ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్న దీంట్లో ఆ సమయంలో ఆ విధంగా నేను ఆలోచించాను. మళ్ళా వీరు సినిమాకి వెళ్ళిపోతే మళ్ళా రాష్ట్రం ఏమవుతుంది, మళ్ళా వారు 2 పడవల మీద వెళితే సరిగా ఉండదేమో అని చెప్పి అక్కడ అభిప్రాయానికి ఆయన నిర్ణయానికి విభేదించి నేను అప్పుడు జనసేన నుంచి బయటికి రావడం. నేను అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే తప్పేంటి, ఎందుకంటే ప్రధాన ఆదాయ వనరు అదే అంటున్నారు ఆయన తనకి. అంటే కావచ్చు, కానీ నేను ఉద్దేశం ఏంటంటే మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వస్తాయి. వనరులు ప్రజలు ఇస్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు, వనరులకు పెద్ద సమస్య ఉండదు. కాబట్టి మీరు ఒక ధ్యేయంతో వచ్చారు, ఆ ధ్యేయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక అభిప్రాయంతో ఉండేవాళ్ళం మేమంతా కూడా. సో ఆ తర్వాత ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది కరెక్ట్ కాదేమో అన్న దీంతో మేము అభిప్రాయం. అంటే జనసేన పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల, కొన్ని విధానాల వల్ల జేడీ లక్ష్మీనారాయణ ఇమడలేకపోయారు అంటారు. నేను ప్రధానంగా బయటకు వచ్చేసిన కారణం వారికి ఇచ్చిన లేఖలో కూడా నేను రాసినది అదే విధంగా. మీరు మళ్ళీ సినిమాల్లోకి వెళుతున్నారనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ ఫుల్ టైం దీనివల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు. కాబట్టి మీ నిర్ణయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను, కాబట్టి నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నానని వారికి లెటర్ ఇచ్చేసి నేను బయటికి రావడం జరిగింది. అంటే జేడీ లక్ష్మీనారాయణ మళ్ళీ జనసేనలో చేరబోతున్నారు, జయభారత్ నేషనల్ పార్టీని విలీనం చేయబోతున్నారు. ఈ టాక్ ఈ మధ్యన వినిపిస్తుంది, విపరీతంగా వినిపిస్తుంది. నిప్పులేనిదే పొగరాదు కదా, ఏం చెప్తారు దీనికి? ఇప్పుడేమి అది పాత సామెత. ఇప్పుడు ఏంటంటే మీడియా ఉంటే అది ఏమైనా కావచ్చు. అది కాకుండా సోషల్ మీడియా, సోషల్ మీడియా ఏదైనా కావచ్చు. 2000 పెట్టచ్చు. అది 2019లో నేను వారు కలిసినప్పుడు ఫోటోలు మళ్ళీ రీసెంట్ గా పెట్టి మళ్ళీ నేను జనసేనలో జాయిన్ అవుతున్నానని చెప్పి తిరిగాయి, బాగానే సర్క్యులేట్ అయ్యాయి, అవి కూడా వచ్చాయి. ఏంటంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళలో మేము ఉన్నా లేకున్నా కూడా ప్రజాభిప్రాయం కోసం ప్రజలతో పనిచేసే వాళ్ళకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు కూడా బేసిక్ గా మన సొంత పనులు కాకుండా ప్రజా సమస్యలను తీర్చాలి అన్నది మేము కోరుకుంటాం. ఎక్కడున్నా కూడా మనం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయ్యామా, ఎంపీ అయ్యామా అన్నది ఈ విషయం కాదు. ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలి. ఏ ప్రభుత్వం అది చేస్తుంటే కూడా దానికి మద్దతుగా పలుకుతాం. ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ది పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కూడా నేను మాట్లాడాను. వాళ్ళు చేసిన నాడు నేడు కార్యక్రమాల గురించి నేను ఓపెన్ గా మాట్లాడాను. ఈ మధ్యన జగన్ పాలన మెచ్చుకున్నట్టుగా కొన్ని వచ్చే వార్తలు. డెఫినెట్ గా, ఎందుకంటే నాకు వీళ్ళు అన్నది ఏమి నేను అటాచ్ అవ్వలేదు ఎవరితో కూడా. ప్రజా సమస్యలు తీరుతున్నాయా లేదా అన్నది ప్రధానంగా చూసుకోండి. మా స్కూల్కే సుమారుగా 18 లక్షలు వచ్చేది నాడు నేడు కార్యక్రమం. మా శ్రీశైలం స్కూల్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ చాలా చోట్ల చూశాను. ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకొస్తామని. సో ఇవన్నీ కూడా పాజిటివ్. నెగటివ్ ఉన్న చోట విమర్శించాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ వీటి గురించి నేను మాట్లాడాను అగేన్స్ట్. కాబట్టి ఎక్కడైనా కూడా అంత మంచి పాలన జగన్ అందిస్తే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు? అంటే పాలన మొత్తాన్ని కూడా మనం చూడకూడదు. ఏదైతే పాజిటివ్ జరిగిందో దాని గురించి మాట్లాడాం. బేసిక్గా పాలన ఎప్పుడు అవుతుందంటే ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తర్వాత శాసనసభల్లో వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది, తర్వాత కొన్ని చట్టాలు తీసుకొచ్చిన చట్టాలు ప్రజల వరకు కూడా అవి ఎందుకు అని తీసుకోలేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నేను మాట్లాడాను అప్పుడు కూడా. అంటే భూమి అంతా కూడా మళ్ళీ యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమనిందంటే భూమి యొక్క రికార్డ్స్ అన్ని కూడా మనము కంప్యూటరైజ్ చేయాలి, డిజిటైజ్ చేయాలి దానికోసం. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఆయన బౌండరీ రాళ్లు కూడా ఈయన బొమ్మతో ఉంటాయి, తర్వాత పట్టాదారు పాస్బుక్లు కూడా ఈయన బొమ్మతో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఒక భావన ఏం కలిగిందంటే మా భూములు తీసేసుకుంటారు. సో అది ఇట్స్ రాంగ్ ప్రచారం, కరెక్ట్ కాదు. కానీ ఆ విధంగా ప్రజలలో ఆ విధమైన పోగొట్టుకున్నారు. తర్వాత అసెంబ్లీలో ప్రవర్తన, తర్వాత ఎమ్మెల్యేల మాట తీరు, ఇవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఇన్ఎఫిషియన్సీని చేస్తారు కానీ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు టాలరేట్ చేయరు.
సో ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఓకే. ఓకే. యారోగెన్స్ అన్నది ఎప్పుడైతే వస్తుందో యారోగెన్స్ని ఎప్పుడు కూడా టాలరేట్ చేయరు. కాబట్టి కొంతమంది ప్రవర్తన ఏ విధంగా ఉన్నిందంటే మా 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 చేతుల్లో ఉన్నారు, కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. సో వాటన్నిటి మీద తర్వాత వచ్చేసి ఈ 3 పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చాయి. తర్వాత 3 పార్టీలు వచ్చాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి చేశారు. కాబట్టి ఇవన్నీ యాక్చువల్గా మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చాయి. అవును. అరౌండ్ 39.5 39.75 సుమారుగా 1,32,00,000 మంది ఓటర్లు మళ్ళా ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నాయి. సో మార్జిన్ వచ్చేసి ఐ థింక్ సమ్ 10% అంతే. అవును. సో అది ఇట్స్ నాట్ కానీ ఏమైందంటే ఓట్లు వచ్చాయి కానీ సీట్లు రాలా. అవును. సో ఆ పరిస్థితులలో ఉంది. సో అది యాక్చువల్గా జరిగిన ఇది. సో అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు, మన ప్రవర్తన, మాట తీరు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఈ ఎలక్షన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం. రైట్. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నందునే బయటకు వచ్చానని చెప్తున్న జేడీ లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తే మళ్ళీ జనసేనకు జై కొడతారా? చూద్దాం. ఎందుకంటే ఈ పొలిటిక్స్ అన్నవి ఇట్స్ ఎ వోలటైల్ థింగ్. ఏమవుతుందంటే బేసిక్గా వారు నిర్ణయం తీసుకున్నారు, ఆయన సినిమాల్లో వేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీద వాళ్ళు వెళుతున్నారు. ఎందుకంటే ఆ మధ్యన ఆయన అన్నారు, నేను కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నాను, అవి కంప్లీట్ చేయాలి అని. ఒకవేళ రేపు మరి నేను సినిమాలు చేయను, పూర్తిగా పాలిటిక్స్ చేస్తానంటే అదే కారణంతో పార్టీ నుంచి బయటికి వెళ్ళిన జేడీ లక్ష్మీనారాయణ మళ్ళీ అదే కారణంతో తిరిగి వస్తారా? నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్స్. దాంట్లో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గిరిగీసుకొని కానీ ఈ గోడలు నిర్మించుకొని నేను ఎప్పుడు లేను. ఫైనల్గా అల్టిమేట్ ఏంటంటే ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజా సమస్యలు తీరాలి. ఆ విధంగా దట్ ఈస్ ద బెంచ్ మార్క్. సో ఆ విధంగా ఎవరున్నా కూడా వారితో డిస్కషన్ చేసే అవకాశాలు కొట్టిపారేయాలి. ఎస్, దట్ ఐ ఆల్వేస్ సే. ఎందుకంటే కలిసి సమభావాలు ఉన్న వాళ్ళు కలిసి పనిచేస్తే ఏమవుతుందంటే అప్పుడు దాని ప్రభావం బాగుంటుందని నేను అనుకుంటాను. రైట్. జేడీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు ఎక్కువగా బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్గా ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు చెప్పే రీజన్ వేరు, మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలనుకున్నారు, మీ మోడల్ వేరు, కానీ మోస్ట్ ఆఫ్ ద బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్గా ఫెయిల్ అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ భారతదేశ రాజకీయాల్లోనే ఒక విశిష్టమైన మార్పు తీసుకు బ్యూరోక్రాట్. ఇప్పుడు ప్రభుత్వంలో చూసుకున్నా కూడా చాలా మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. జయశంకర్ గారు ఇప్పుడు ఎక్స్ ఫారిన్ సెక్రటరీ, ఆయన విదేశాంగ మంత్రి ఇప్పుడు. తర్వాత ఇంతకుముందు ఆర్పి సింగ్ గారు ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ. హరిదేవ్ సింగ్ పూరి ఆయన కూడా ఒక మినిస్టరు. అశ్వని వైష్ణవ్ గారు ఆయన కూడా ఏఎస్ లో ఉండి రిజైన్ చేసి ఆయన ఇప్పుడు హీఈస్ అవర్ ఐటీ మినిస్టర్ అండ్ రైల్వే మినిస్టర్. కాబట్టి ఆ విధంగా మనం పర్టికులర్ గా చెప్పలేం. అంటే బేసిక్ గా పార్టీ పెట్టి వచ్చిన వాళ్ళు అన్నది మీరు మాట్లాడే అంశం. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే మనం జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, వారు గెలిచారు, వారు ఒక టెన్యూర్ కూడా చేశారు. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీని ఇప్పుడు చేస్తున్నాను, విజయ్ కుమార్ గారు అని కొత్తగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని వారు కూడా వచ్చారు. సో ఏమవుతుందంటే ఆ విధంగా వనరులు, ఆ తర్వాత పరిస్థితి, రాజకీయ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు క్యాడరు, ఇవన్నీ క్యాడర్ బేస్డ్ పార్టీలతో మేము ఫైట్ చేస్తున్నాం. జనసేన పక్కకు పెట్టేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అనేక సంవత్సరాల నుంచి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా. వాళ్ళు క్యాడర్ బేస్డ్ ఇవన్నీ ఉన్నది, వాళ్ళ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వీటన్నిటితో కూడా ఒక పోటీ ఇస్తున్నాం. ఆ పోటీ పడాలన్నది, ఎందుకంటే అల్టిమేట్ గోల్ ఈజ్ దట్ అందరూ మంచిగా చేయాలన్నది ఒక సంకల్పం. జేడీ లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని, శంకరన్, అలాగే చాలామంది అధికారులను చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక గౌరవం. సార్ ఈరోజు ఓపెన్గా నేను పాడ్కాస్ట్లో చెప్తున్నాను సార్, ఐఏఎస్ ఐపీఎస్లు అంటే నాకు అసలు గౌరవం పోయింది. ఏ వివాదం అయినా, ఏ కాంట్రవర్సీ అయినా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రమేయం లేకుండా కొన్ని జరగడం లేదు. ఏంటి సార్ అంటే రోజు రోజుకి అది దిగజారిపోతుందా? మీరేమో అఖిల భారత సర్వీస్ ఎగ్జామ్కి ఎంత కష్టపడి నేను ప్రిపేర్ అయ్యాను, ఇలా జరిగింది ఇలా జరిగింది అని మీరు చెప్తున్నారు. కానీ ఇంత కష్టపడి ప్రిపేర్ అయిన అధికారులు ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం వెరీ పెయిన్ఫుల్గా ఉంది. మీరేమంటారు? సాధారణంగా ఇటువంటి అంశాలు మీరు గమనిస్తే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విధమైన ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అంటే ఒక సామ్రాజ్యం లాగానే. ఇంతకుముందు రాజులు వీళ్ళు ఉండారు కదా, సామంత రాజులు, ఆ టైప్ ఆఫ్ సిస్టంలో ఉంటుంది. ఇందులో ఈ పార్టీల్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఏమీ ఉండదు. ఒక శాసించేవారు ఉంటారు, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా డిస్కషన్స్ ఉండవు ఫైనల్గా.
సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చూసుకుంటారంటే కమిటెడ్ బ్యూరోక్రసీని కోరుకుంటారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా కమిటెడ్ బ్యూరోక్రసీ అన్నారు. అంటే బ్యూరోక్రసీ హ్యాస్ టు బి కమిటెడ్ టు ది పొలిటీషియన్స్ అన్న కాన్సెప్ట్, నాట్ టు ది గవర్నెన్స్. సో ఇప్పుడు మీరు చూస్తే ఏ ప్రభుత్వం చూసినా కూడా మాకు ఎస్ అని చెప్పి ఉండేవాళ్ళని మేము మా దగ్గర ఉంచుకుంటున్నామన్న కాన్సెప్ట్. అంటే ఎస్ చెప్పడం అనేది ఒక ఎత్తు, కానీ అధికారులు కూడా ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న సందర్భాలు కోకోలు బయటపడుతున్నాయి. మరి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి సార్ ప్రజలు? ఎస్, మీరు ప్రజలు అన్నది, ఎందుకంటే పొలిటీషియన్స్ అన్నవాళ్ళు ఇట్స్ ఏ టెంపరీ, ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళు మారుతూ ఉంటారు, లేకుంటే వాళ్ళే కంటిన్యూ అవుతారు. అవును. కానీ బ్యూరోక్రసీ అన్నది ఇట్స్ ఏ పర్మనెంట్ ఆర్గనైజేషన్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. అంటే వీళ్ళు కూడా రిటైర్మెంట్ అవుతుంటారు, కానీ ఒకసారి చేరితే సుమారుగా 30-35 సంవత్సరాలు ఉంటారు వీళ్ళు ఈ సర్వీస్లో ఉంటారు. సో వీళ్ళు దే హ్యావ్ టు బి కమిటెడ్ టు ది పీపుల్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యకాలంలో పోస్టింగ్స్, ఇంపార్టెంట్ పోస్టింగ్స్, మీరే మీడియాలో రాస్తుంటారు, ఈయన సైడ్ లైన్కు వెళ్ళాడు, ఈయన లూప్ లైన్కు పంపించారు, ఈయన ప్లమ్ పోస్టింగ్ వచ్చింది, ఇవన్నీ రాస్తుంటారు. అంటే ఈ బ్యూరోక్రసీలో కూడా కొన్ని పోస్టులు చాలా ప్రధానమైన పోస్టులు, కాబట్టి ఆ పోస్టులోకి వెళితే ఆ అధికారి గొప్ప అన్న భావన కూడా బ్యూరోక్రసీలో అన్ఫార్చునేట్ గా వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ పోస్టింగ్ తెచ్చుకోవడానికి కోసం ఇంకేం చేయాలి, పొలిటీషియన్స్ కి దగ్గరగా వెళ్ళాలి. పొలిటీషియన్స్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళు మా పని చేసి పెట్టు, నీ పని కూడా మేము చేస్తామన్నది దీంట్లో ఇద్దరు కుమ్మక్కై చేసిన ఇన్సిడెంట్స్ మనం చాలా చూస్తున్నాం ఇందులో. అంటే ఫైల్స్ వాటి మీద, ఎందుకంటే బ్యూరోక్రాట్స్ కి నేను ఎప్పుడు చెబుతుంటాను, మీరు దర్యాప్తు చేసిన కేసులు చాలా మీరు ఫైల్స్ లో ఏమి రాస్తారో అది ఉండిపోతుంది. మీరు ఆ పార్టీకి దగ్గరగా ఉండొచ్చు, కానీ రేపు ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఉండేది ఫైల్. ఆ ఫైల్లో మీరు ఏం రాశారు అన్నది ఉంటుంది. అందుకనే స్పష్టంగా అనేక సుప్రీంకోర్టు రూలింగ్స్ కానీ మా మాన్యువల్స్లో కానీ ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మీరు మౌఖికంగా ఏదైనా చెబితే దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వండి అని చెప్పి మనం అడగాలి. ఓకే, గివ్ ఇట్ ఇన్ రైటింగ్. సపోజ్ ఈ వ్యక్తిని ఈ మైనింగ్ లీజ్ వీళ్ళకి శాంక్షన్ చేయండి అన్నారనుకోండి పొలిటీషియన్, అక్కడ ఉన్న అధికారి రాయాలి, మీరు ఈ విధంగా ఆదేశం ఇచ్చారు, దాన్ని లిఖితపూర్వకంగా. మాకు ఎవరు లిఖితపూర్వకంగా ఇవ్వరు. అవును. కానీ అది మరిచిపోయి మనమే అందులో ఇన్వాల్వ్ అయిపోతే రేపు పొలిటీషియన్ తప్పించుకుంటాడు, కానీ బ్యూరోక్రాట్స్ ఇరుక్కుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు అనేక కేసుల్లో బ్యూరోక్రాట్స్ అన్న వాళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది మనకు అనేక కేసు. ఈవెన్ సత్యం రామలింగరాజు గారిని కూడా నేను ఇంట్రాగేట్ చేయడం ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఒక ఐకాన్ ఆయన, ఆయన ఒక స్థాయికి సత్యం కంప్యూటర్స్ ని ఆంధ్రప్రదేశ్ ని తీసుకెళ్లిన వ్యక్తి, కానీ ఆయన్ను ఈ విధంగా ఇంట్రాగేట్ చేయడం హర్ట్ ఏం అవ్వలేదు. నేను హర్ట్ అయ్యాను, సార్ మీరు ఈ విధంగా ఈ స్థాయికి మీరు ఎందుకు చేశారు అన్నట్టుగా నేను మాట్లాడాను. ఎందుకంటే ఆయన కలవాలి, ఆయన మాట్లాడాలంటే ఒక పెద్ద కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చేవాడు. వచ్చేటప్పుడు నేను కేబీఆర్ పార్క్ వెళ్ళేవాడిని. ఆయన చెప్పారు ఈయన సత్యం రామలింగరాజు గారు. నేను వెళ్ళి మాట్లాడదామా అనుకున్నాను, కానీ మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని నేను మాట్లాడలేదు. నేను అలా మిమ్మల్ని చూశానండి, ఈ రోజు ఇంట్రాగేషన్ టేబుల్లో మీరు నా ముందు కూర్చోవడం అన్నది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. కాబట్టి అప్పుడు ఆయన వివరించుకొచ్చారు ఎలాగైంది, నా పరిస్థితి ఏంటి అన్నది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుకే ఈ విధంగా అదే విధంగా సివిల్ సర్వెంట్స్ అని కూడా మాకేదో అధికారం ఉంది వాళ్ళ మీద కేసులు చేయాలని ఎప్పుడూ ఉండదు నాకు. ఎందుకు ఇలా జరుగుతోంది సిస్టమ్, వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని నేను ఐ ఆల్వేస్ ఫీల్ బ్యాడ్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించి వద్దాం సార్. చాలా మాట్లాడుకున్నాం, కానీ కుటుంబం చాలా ఇంపార్టెంట్. మీ పురోగతిలో వాళ్ళు చాలా కీలకం. ఏంటి సార్, మేడం ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఒక అబ్బాయి ఐపీఎస్ కదా, అమ్మాయి? సో తను యాక్చువల్గా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేసింది మా మిస్సెస్. తర్వాత వచ్చేసి తను నెక్స్ట్ ఎంఏ, తర్వాత బిఎడ్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసింది. షీఈ్ ఎ స్పెషల్ టీచర్. ఇక్కడ ఉన్నప్పుడు శ్రద్ధ అని ఇన్స్టిట్యూట్లో శ్రీదేవి మేడం గారు పెట్టిన శ్రద్ధ ఇన్స్టిట్యూట్లో ఆవిడ ఇక్కడ వర్క్ చేశారు. తర్వాత నేను హైదరాబాద్ థానేలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అందులో వాలంటరీగా పనిచేసి షీ యూస్ టు వర్క్ వాలంటరీ. అంటే ఆ విధంగా షీ ఈజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్. అఫ్ కోర్స్ అబ్బాయి ఐపీఎస్లోకి వచ్చాడు, వాడు ఇప్పుడు తమిళనాడు క్యాడర్ ఉంది అబ్బాయికి. అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయి పీజీలోకి వెళుతోంది అమ్మాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ గుడ్, ఇబ్బంది లేదు వాళ్ళు. ఓకే, రైట్. ఇంకా జయలక్ష్మణ్ గారు కొన్ని పొలిటికల్ అంశాలు మనం మాట్లాడతాం. మీరు ఆర్ఎస్ఎస్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఒక అరగంట ప్రసంగం చేశారు, అది కూడా ఇట్ బికేమ్ ఏ ఇష్యూ. దీనిపై మీ కామెంట్ ఏంటి? నేను ఇంతకుముందు కూడా అటెండ్ అయ్యాను. ఓటీసీ అని ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ఎస్లో ఓటీసీ అన్నది ఒక ప్రధానమైన అంశం, ఎందుకంటే ట్రైనింగ్ అది. దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అప్పుడు కూడా నన్ను
ఈవెన్ నేను పొలిటికల్ ఎంట్రీ అవుతున్నప్పుడు కూడా చాలామంది జనసేనలో కూడా అడిగారు, మీరు ఇలా ఆర్ఎస్ఎస్కు వెళ్ళారు కదా అంటే, నేను అన్నాను అక్కడ వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, దానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, అందులో ఏమీ తప్పు లేదు. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఏ మ్యాన్ మేకింగ్ ఎక్సర్సైజ్, నేషనల్ బిల్డింగ్ జరుగుతున్న ఒక సంస్థ. సో దాని గురించి ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో నన్ను మొన్న పిలవడం జరిగింది. అక్కడ మీరు అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను. నాకున్న అనుభవం, తర్వాత నేను చదువుకున్న విషయాలు ఇవన్నీ చూసి ఆర్ఎస్ఎస్లో జరిగిన కొన్ని అంశాల గురించి కూడా అక్కడ మాట్లాడారు. యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో జవహర్లాల్ నెహ్రూ గారు పిలిస్తే 3000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 1962 చైనా వార్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు సైన్యంతో కలిసి పనిచేశారు. అది గమనించి హిస్టారికల్ ప్రొఫైల్ ఉంది చాలా. అందుకే మీరు జనసేన నుంచి వచ్చిన తర్వాత ఒక చర్చ జరిగింది, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టు కొందరు బ్యూరోక్రాట్లను డైరెక్ట్ గా రాజ్యసభకు పంపించి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ కూడా అవుతారు లక్ష్మీనారాయణ, అప్పుడు ఆ డిస్కషన్ అయితే వచ్చింది. రకరకాల బీజేపీ నుంచి పిలుపు వచ్చిందా? బీజేపీలో నన్ను యాక్చువల్గా 2014లో నన్ను బీజేపీ నుంచి నిలబడమన్నారు. ఎక్కడ సార్? ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ, మోస్ట్ ప్రాబబ్లీ సికింద్రాబాద్ నుంచి కానీ ఎనీ కాన్స్టిట్యున్సీ, ఈవెన్ ఇప్పుడు విశాఖపట్నం కానీ ఎక్కడైనా నిలబడి, అప్పుడు ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం సికింద్రాబాద్ నుంచి నిల్చున్నట్టు గెలిచేవారేమో, ఎందుకంటే సికింద్రాబాద్ మంచి హాట్ సీట్ భారతీయ జనతా పార్టీకి. 2014 అంటే నాది సిబిఐ టెన్యూర్ అయిపోయింది, ఇంకా నేను మళ్ళీ స్టేట్కి రిటర్న్ వెళ్ళాలి. అప్పుడు పెద్ద నాయకులే వచ్చారు. ఈవెన్ అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు కూడా నాతో మాట్లాడారు ఫోన్ లో, కిషన్ రెడ్డి గారి ద్వారా మాట్లాడించారు. మాట్లాడారు. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014లో అప్పుడు నాన్నగారు అన్నారు, నువ్వు ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు సెటిల్ అవ్వలేదు, రాజకీయాలు అన్నదానికి ఏది ఉండదు. ఎందుకంటే నాన్నగారు కూడా ఈ ఒక పబ్లిక్ సర్వెంట్, మైండ్ సెట్ అలా ఉంటది, రాజకీయాలు అంటే ఇట్స్ రిస్క్ ఏరియా అన్నది అనుకుంటున్నారు ఆలోచన. కాబట్టి ఇప్పుడు వద్దులే అన్నాను. నేను అదే చెప్పాను ఈ క్షణంలో, నేను ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ అవ్వలేదు, కాబట్టి నాకు 2014లో పెన్షన్ కూడా రాదు, కాబట్టి ఫ్యామిలీని నడపడం కూడా నాకు కష్టం, కాబట్టి నేను రాలేనని చెప్పేసి అప్పుడు చెప్పాను. సో ఆ తర్వాత 2019లో కూడా నన్ను అడిగారు, అప్పుడు నేను పోటీ చేస్తానన్నాను. తర్వాత జనసేనలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా నాతో మాట్లాడుతుంటారు, ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అడుగుతుంటారు. భారతీయ జనతా పార్టీ అయితే ఆఫర్ చేసింది 2014లో, ఆ టైంలో లేదు. 2019లో వాళ్ళు అడిగారు, నేను చెప్పాను, కానీ వాళ్ళే నెక్స్ట్ తర్వాత చూద్దాంలే అన్నారు. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీతో సుద్దా వాళ్ళతో కూడా నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఈవెన్ అసెంబ్లీలో ఏం అడగాలి, పార్లమెంట్లో క్వశ్చన్స్, వీటి గురించి కూడా కన్సల్ట్ చేస్తుంటారు నన్ను. అప్పుడు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెబుతుంటారు. ఎందుకంటే ఫైనల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ పాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజా సమస్యలు తీరాలి అన్నది నేను ఎప్పుడు కోరుకుంటున్న ప్రధానమైన అంశం. ప్రెజెంట్ కొన్ని ఇష్యూస్ మీ ఒపీనియన్స్ తెలుసుకోవాలనుకుంటారు సార్ పబ్లిక్. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పాలన ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బేసిక్గా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత, బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ వచ్చింది. సో కాంగ్రెస్ విజయానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన కారణం. ఆయన పాదయాత్ర కావచ్చు, ఆయన ఏ విధంగా సమాధానాలు ఇచ్చారన్నది కావచ్చు. సో ఆ విధంగా వారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ, హైదరాబాద్ అన్నది ఆటో పైలట్ మోడ్లో ఉంది. సో ఈ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. సో దానితో పాటు మళ్ళీ ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చేస్తున్న అంశాలు ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన 5 హామీలు అనుకుంటారు, 5 కదా, ఆ 5 హామీల ఇంప్లిమెంటేషన్. తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారే 1-2 చోట్ల అన్నారు, ఈవెన్ శాలరీస్ ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు, ఆ విధమైన పరిస్థితి అని కూడా వారు మాట్లాడారు. సో ఉన్న పరిస్థితులలో అనేక అంశాలను తీసుకొని వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏంటి అబ్సల్యూట్ మెజారిటీ అన్న కాన్సెప్ట్ లేదు. అటు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం పార్టీ ఉంది, వీరందరూ కూడా కలిసి. నాకు తెలంగాణలో నచ్చేది ఏంటంటే డిస్కషన్స్ చక్కగా జరుగుతాయి అసెంబ్లీలో. ఏదైనా ఇష్యూ తీసుకున్నప్పుడు మన ఈవెన్ కాళేశ్వరం డిస్కషన్ జరిగిన హరీష్ రావు గారు మాట్లాడడము, మిగతా వాళ్ళు మాట్లాడడం చూసాము. ఇష్యూ బేస్డ్, నాలెడ్జబుల్ బేస్డ్ డిస్కషన్స్ ఉంటాయి. కాబట్టి వీరొక కొత్త ప్రపోజల్, మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే మిగతా ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే కావచ్చు, గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వీరు చేస్తున్నారు. సో వారి పాలనలో వాళ్ళ దీంట్లో ముందుకు వెళుతున్నారు. గుడ్. అంటే కాళేశ్వరం అంశం సిబిఐకి ఇవ్వాల్సిన తీవ్రత ఉందంటారా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ అంశం ఏంటంటే ప్రధానంగా ఏమనుకుంటారంటే, మనం సిబిఐకి ఇచ్చేస్తే మళ్ళా రేపు మన పార్టీ మనమే ఆర్డర్ చేసి
మళ్ళీ ఈ పోలీస్ ఫోర్స్ అంతా మీ అండర్లో ఉంటుంది కాబట్టి మీరు చెప్పినట్టే చేస్తారని పొలిటికల్ ఇష్యూనే. దానివల్ల వారు అనుకొని ఉండొచ్చు మనం సిబిఐకి ఇద్దామని చెప్పేసి వారు అనుకొని ఉండొచ్చు. ఆ విధంగా సిబిఐకి నోటిఫికేషన్ కూడా వారు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు వాళ్ళు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని 7th అక్టోబర్ వరకు దాని మీద ఏ చర్యలు తీసుకోవద్దని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. చూడాలి మరి సిబిఐ ఏ విధంగా, అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తేనే సిబిఐ తీసుకోగలదు. అంతే సార్. రాష్ట్ర ప్రభుత్వం చెప్పారని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఇందులో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దాని గురించి మనం చూద్దాం ఏ విధమైన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలంటే మనకి సిబిఐకి ఉన్న ఇండిపెండెన్స్ ఏంటి సార్? మరి అంటే సిబిఐ బేసిక్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్యలో ఉన్న అవినీతి కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ అవినీతి గురించి వాళ్ళు అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళలో జరిగిన అవినీతి అదనంగా. సో దీనికోసం ఏసీబీ ఉంది, లోకాయుక్త ఉంది. సో వీటి ద్వారా చేయించవచ్చు అని జనరల్ స్టాండ్ తీసుకుంటారు. ఇది జనరల్ గా సిబిఐ తీసుకునే స్టాండ్ మీ దగ్గర. ఎందుకంటే సిబిఐకి వెళ్ళిపోగానే ఇక్కడ లోకల్లో ఉన్న పోలీస్ దీని మీద కూడా నమ్మకం లేదా ప్రభుత్వానికి అన్నది కూడా ఒక ఇష్యూ వస్తుంది. మీ దగ్గర ఇంత మంచి ఆఫీసర్లు ఉన్నారు, మరి వీరి ద్వారా చేయించవచ్చు కదా. సిబిఐలో కూడా అదే అధికారులు, అదే చట్టం. సిబిఐ కొత్త చట్టాలు ఏమి లేవు, సేమ్ చట్టాలే. ఈ చట్టాల్లోనే పరిధిలోనే పని చేయాలి. సో ఆ విధంగా మరి ఏమవుతుంది, రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆదేశాలు వస్తే సిబిఐ తీసుకోవాల్సింది. సో అటువంటి పరిస్థితులలో ప్రస్తుతం కాళేశ్వరం అన్నది ఉన్నదన్నమాట. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనపై మీ కామెంట్ ఏంటి సార్? కూటమి పాలన ప్రధానంగా 2 అంశాల మీద జరుగుతుంది. ఒకటి అమరావతి, రెండవది పోలవరం. వీటి మీద అక్కడ కూడా సేమ్ పరిస్థితే. సూపర్ 6 హామీలు, దానికోసం సుమారుగా 2 లక్షల వరకు ఇప్పటికే అప్పు చేయడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల మేము జయభారత్ నేషనల్ పార్టీ కావచ్చు, మేమంతా కోరుకున్నది ఈ ఉచితాలు అన్న వాటిని లిమిట్ చేయండి. వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి, వీరికి మాత్రమే పరిమితం చేయండి. మిగతా వాళ్లకు ఉపాధి కల్పించండి. దాని మీద మనము చెయ్యాలి. కానీ లేకుంటే ప్రతి ఒక్క ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? ఎలాగైనా జగన్ ప్రభుత్వంలో ఈ విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విధంగా అప్పులు తెచ్చారని మనమే అన్నాం. మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు ఏమవుతాయి? మొన్నదే సిఏజీ రిపోర్ట్ చూస్తే రాష్ట్రాల ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అధ్వానంగా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ దీస్ 2 స్టేట్స్, మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలంటే ఏమైనా ఇస్తామని సిద్ధంగా ఉన్నారు. ఉచితాలు మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం. తమిళనాడులో ఒక ఆయన మిమ్మల్ని అందరినీ కూడా చంద్రుడి మీదకి తీసుకెళ్తామన్నాడు. సో ఆ విధమైన హామీలు ఇస్తున్నారు. సో వీటికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట కావాలి. అందువల్ల కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆలోచించిన అంశాలు ఏంటంటే ప్రతి జిల్లాని అభివృద్ధి చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి కాదు, ప్రతి జిల్లా అభివృద్ధి అవ్వాలి, ప్రతి ప్రాంతం కావాలి. ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్య అన్నది ప్రధానమైన సమస్య ఇప్పుడు మొత్తం భారతదేశంలో సమస్య. దానికి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలం అన్నది కూడా ఆలోచనలో వెళ్ళాలి. తర్వాత ఇప్పుడే కొన్ని పేపర్లో కూడా వస్తున్నాయి మళ్ళీ ఎమ్మెల్యేల యొక్క అవినీతి, వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటి కూడా ఎక్కడో వచ్చాడు. చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్ లో వాళ్ళ ఎమ్మెల్యేలను వార్నింగ్ ఇచ్చారని కూడా మనం చదివాం. సో ఈ విధంగా వెళుతున్నప్పుడు కొంతమందిని తీసేయండి పార్టీలోంచి, సస్పెండ్ దెమ్. ఎందుకంటే మనకు అల్టిమేట్ గా కావాల్సింది ప్రజాపాలన, ప్రజల యొక్క అభివృద్ధి. దానిలో మీ ఎమ్మెల్యేలే మధ్యలో అడ్డుకుంటున్నారంటే ఒకరిద్దరిని తీసేస్తే సిస్టమ్ సెట్ అవుతుంది. అదెందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. అంటే ఏపీలో ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి సార్, దీనిపై మీరు బ్రీఫ్ గా మీ అభిప్రాయం చెప్పాలి. మొదటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్తోంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ప్రతిపక్ష హోదా కుదరదు అని స్పీకర్ ఆల్రెడీ చెప్పారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళారు. స్పీకర్కి కోర్టు నోటీసులు పంపించింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? నెంబర్తో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా, లేదంటే అది పూర్తిగా స్పీకర్ డిస్క్రిప్షన్? యాక్చువల్గా ఏంటంటే ఇది మావలంకర్ అని ఆయన 1952లో ఫస్ట్ స్పీకర్. ఆయన ఒక 389 రూల్ ప్రకారం ఆయన ఒకటి చెప్పారు, అందులో 10% ఉండాలి అని చెప్పి. ఇది ఒక రూల్స్ ఎస్టాబ్లిష్డ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆయన పెట్టింది. ఆ తర్వాత 1977లో ఒక సాలరీస్ అండ్ దీని అని అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఎక్కడ ఈ 10% గురించి ఎక్కడ మాట్లాడలేదు. లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ లోక్సభ ఈజ్ కాల్డ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. కానీ మీరు యాక్చువల్గా చూసుకుంటే కాంగ్రెస్ కూడా ఐ థింక్ వాళ్ళకి 44 సీట్లు ఏవో ఉండేవి అనుకుంటా. అప్పుడు
అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చాయి కాబట్టి ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీకి వచ్చింది. అప్పుడు ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించారు కానీ హోదా ఇవ్వలేదు. కానీ ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడి యొక్క భూమిక చాలా వాటిలో ఉంది. సివిసి నియామకం కావచ్చు, తర్వాత సిబిఐ డైరెక్టర్ కావచ్చు, ఈడీ డైరెక్టర్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా కొన్ని వాటికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అవసరం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 10% అన్న దాన్ని తీసుకొచ్చి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ దాని గురించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను 11 మంది ఉన్నాం కాబట్టి. కానీ యాక్చువల్గా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు 23 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. కానీ ఒక 5 మంది బయటికి వెళ్ళిపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోతుందని ఆయనే మాట్లాడారు. మరి అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మీరు యాక్చువల్గా యూఆర్ రిప్రజెంటింగ్ 40% ఆఫ్ ది ఓటర్స్. సో 40% ఆఫ్ ది ఓటర్స్ లో మీ 11 మంది అంటే నేను అదే చెప్పాను, యూఆర్ ఎ క్రికెట్ టీమ్. మీరు విరాట్ కోహ్లీ లాగా, మహేంద్ర సింగ్ ధోని లాగా, రోహిత్ శర్మ లాగా, లేకుంటే అభిషేక్ శర్మ లాగా, సూర్యకాంత్ యాదవ్ లాగా వెళ్ళి బ్యాటింగ్ చేయండి, అక్కడ సిక్సర్లు కొట్టండి, ప్రజా సమస్యలను లేవనెత్తండి. అసెంబ్లీకి వెళ్ళడం అన్నది మన బాధ్యత. మీరు కేవలం మీ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేయట్లేదు, మీరు యూఆర్ రిప్రజెంటింగ్ 40% ఆఫ్ యువర్ ఓటర్స్. కాబట్టి మీ భూమిక అక్కడికి వెళ్ళాలి అన్నది నేను స్పష్టంగా మాట్లాడాను, వెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు హైకోర్టు జనరల్గా ఏమవుతుందంటే కోర్టులు శాసనసభ వ్యవహారాల్లో జనరల్గా పట్టించుకోదు. ఇప్పుడు స్పీకర్ ఏదైనా ఇచ్చినా కూడా ఈవెన్ ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది జరుగుతుంది తెలంగాణ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు నిర్ణయించండి అన్నది. ఈ టైం ఫ్రేమ్ లో మీరు నిర్ణయించండి అని చెప్పింది. అంతేగాని మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పలేదు. అల్టిమేట్లీ డిస్క్రిషన్ ఈజ్ ది స్పీకర్. కాబట్టి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన డెసిషన్ కి మరి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ నేనేమనుకోని ఇది ఫైనల్ గా అక్కడ హైకోర్టు డిసిజన్ చేసే అంశం కాదు ఇది. రైట్. రెండోది బాగా హీట్ ఎక్కిన అంశం మెడికల్ కాలేజీల వ్యవహారం. మేము ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తెస్తే ఇప్పుడు ప్రభుత్వం పిపిపి పద్ధతిలో ఇస్తుంది అని మీరేం చెప్తారు సార్? జేడి లక్ష్మీనారాయణ మద్దతు పీపీపీకా లేదంటే ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండడం? ప్రభుత్వ రంగంలో నడపాలి. నేను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా జీవితం అంతా కూడా ప్రభుత్వ స్కూల్లోను, ప్రభుత్వ కాలేజీలోను, ఈవెన్ ఐఐటి వరకు కూడా నేను అన్నీ కూడా చేశాను. ఏమాత్రం పేరెంట్స్కి బర్డన్ లేకుండా చదివాము మేమందరం కూడా. ఎక్కడ కూడా బర్డన్ లేదు. మేము చదివింది ఇక్కడ ఐఐటి ఆర్ఈసీలో చదువుతున్నప్పుడు కూడా నాకు స్కాలర్షిప్ వచ్చేది. కాబట్టి నేను ట్యూషన్ ఫీజు కూడా ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే కట్టుకున్నాను. ఓకే. అంటే ఈ పీపీపీ మోడల్లో త్వరితగత నిర్మాణం జరుగుతుంది, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, కొద్ది సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందని ప్రభుత్వం చెప్తుంది. మొత్తం అయ్యే ఖర్చు ఎంతండి దీనికి? 7,000 కోట్లు. మీరు 3,31,100 కోట్లు ఎంతో ఉన్నాయి, 2,39,000 ఎంతో ఉంది ఆ ఏపీ బడ్జెట్. అందులో మనం 6,000 కోట్లు ఇవ్వలేమా? 6,000 కోట్లు ఇవ్వలేమా? ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు పేదలకు సీట్లు దొరుకుతాయి. అదే ప్రైవేట్ రంగంలోకి వెళ్తే మళ్ళీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రజలకు కూడా వైద్యం అన్నది మళ్ళీ ఫ్రీగా ఉండదు. సో ఆరోగ్యశ్రీ పథకాలు కూడా అక్కడ ఉండవు. సో ఈ విధంగా ఇచ్చిన 17 కాలేజెస్ మీ ఇంత బడ్జెట్లో ఇంత సంపద సృష్టి అని మాట్లాడుతున్న ఈ సందర్భంలో 17 మెడికల్ కాలేజ్. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వమే నడుపుతోంది కదా, మరి ఎందుకు నడపకూడదు? విద్యా వైద్యం అన్నవి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయాలు ఏ ప్రభుత్వానికైనా. కాబట్టి నా ఉద్దేశంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి. పేద ప్రజలకు, పేదలకి సీట్లు, పేదలకు వైద్య సేవ, ఇవి సక్రమంగా జరగాలన్నది నా వ్యూ పాయింట్. ఓకే. జేడి లక్ష్మీనారాయణ గారు, దేశవ్యాప్తంగా హీట్గా ఉన్న ఒక అంశం ఓట్ల చోరీ. ఓట్ల చోరీ జరిగింది అన్న అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. జరగలేదు, మీరు ఓటమి చెందినప్పుడల్లా లేవనెత్తే అంశమేదని ప్రభుత్వం కొట్టుపారేస్తోంది. సరే, అధికార పక్షం ప్రతిపక్షాలు మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా కొందరు వేలెత్తి చూపుతున్నారు. ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? శేషన్ గారు స్పష్టంగా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్. ఎవరైనా మా మీద ఈ విధమైన ఆరోపణలు ఇస్తే దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 320 ప్రకారం ఉన్నది. ఒక ఎలక్షన్ కమిషనర్ను తప్పించాలంటే ఒక హైకోర్టు జడ్జిని తప్పించినంత ప్రొసీజర్ ఉంది. ఇంపీచ్మెంట్ మోషన్ పెట్టాలి వాళ్ళ ఇండిపెండెన్స్ని చేయడానికి. ఎస్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు, కమ్అవుట్, ఒక ఎంక్వైరీ వేయండి, కూర్చోండి, దాంట్లో సత్యాసత్యాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అది రాహుల్ గాంధీ అంశం లేపుతున్నారా, వేరే ఒక అంశం ఉన్నదా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఒక వ్యవస్థ మీద ఒక అనుమానాలు ఉన్న ధోరణిలో
ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతే రేపు నేపాల్ ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం చూడాలి. ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు కూడా ప్రజల విశ్వాసం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది ఉంది, బ్యూరోక్రసీది ఉంది, ఈ విధమైన రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏజెన్సీస్ కూడా ఉంది. కాబట్టి వీటిలన్నింటినీ ఓపెన్ గా ఎంక్వైరీ జరపండి. ఏముంది ఇప్పుడు అలండ్ అన్న దాంట్లో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు చేయకూడదు? రైట్. ప్రతిదానికి సుప్రీంకోర్టుకి దీనికి వెళుతూ ప్రతిదీ కోర్టులు నిర్ణయించాలంటే మరి ఈ వ్యవస్థలు ఎందుకు ఉన్నవి అన్నవి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. సో దే షుడ్ థింక్ అండ్ టేక్ ఎ డెసిషన్. రైట్. థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ గారు. ఇందాక మీ వ్యక్తిత్వం కోసం 360 డిగ్రీ అని అన్నాను, కానీ మనం 360 డిగ్రీ కోణంలో అన్ని అంశాలు మాట్లాడుకున్నాం. మీ వృత్తి, మీ బాల్యం, మీ చదువు, అలాగా మీకు ప్రొఫెషనల్గా ఎదురైన సవాళ్ళు, రాజకీయ ప్రయాణం, భవిష్యత్తు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలపై మీ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత విలువైన సమయం మాకు కేటాయించారు. ఇది జేడి లక్ష్మీనారాయణ గారితో 10 టీవీ వీకెండ్ పాడ్కాస్ట్.